హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. ఎన్నికల సమరం ముగిసిపోయింది, ఫలితాలు వెలువడ్డాయి. ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు గారి సారథ్యంలో ఏర్పడబోతుంది. ఇప్పుడు మనం జై భారత్ పార్టీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారి దగ్గర ఉన్నామండి. ఆయన కూడా అంటే ఎన్నికల సమరంలో పాల్గొన్నారు, అలాగే అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి ఇప్పుడు జరుగుతున్న పరిణామాల మీద ఆయన అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. సార్ నమస్తే అండి. జై భారత్ జగదీష్ గారు. సార్ యాక్చువల్గా జై భారత్ అనేది ఒక అద్భుతమైన స్లోగన్, కానీ అంటే ఎలక్షన్స్లో సారీ సార్ అంటే మీ విజయం అంటే మీలాంటి వాళ్ళు విజయం సాధిస్తే బాగుండేదని మేమందరం కూడా అనుకున్నాం, కానీ ఫలితం అనేది మీకు వ్యతిరేకంగా వచ్చింది. దాని మీద ఏమైనా బాధ ఏమైనా ఉందా సార్? ఏం లేదండి, రాష్ట్రం విజయం సాధించాలని కోరుకునేవాళ్ళం మేము. ఓకే. ఎప్పుడు కూడా మనం ఇండివిజువల్ వ్యక్తులు గెలవడం కాదు, అందరం కలిసి రాష్ట్రాన్ని గెలిపించాలి. ఓకే. మనం రేపు ఎమ్మెల్యేలుగా కాకపోవచ్చు, కానీ రాష్ట్ర విజయానికి ఏ విధంగా మనం పాటుపడాలన్న దాంట్లోనే ఆలోచిస్తాం. సో ఆ విధమైన ఆలోచనలు ఉన్నప్పుడు ఫలితాలు ఎలాగున్నా కూడా దాని ప్రభావం పెద్దగా ఉండదు. ఎందుకంటే మనం ఎప్పుడూ సకారాత్మకంగానే ఆలోచిస్తుంటాం. ఏ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినా కూడా వారు ప్రజలకు మంచి చేయాలి, ప్రజలు బాగుండాలి, రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రం అగ్రస్థాయిలో చేరాలని కోరుకునే వాళ్ళలో మనం అందరం కూడా ఉన్నాం. కాబట్టి మనం రాష్ట్రానికి ఏం చేయాలి, దేశానికి ఏ విధంగా చేయాలి, మనం ఏ విధంగా దానికి కాంట్రిబ్యూట్ చేయగలము, మన సహభాగం ఎంత అని దాని గురించి ఆలోచన. లాస్ట్ టైం కూడా నా ఇంటర్వ్యూలో చెప్పారండి, అంటే గెలిపోవడంతో సంబంధం లేకుండా మీరు రాజకీయ రంగంలో ఉంటారు, కొంత మీరు అనుకున్న మార్పులు తేవడానికి కృషి చేస్తారని కూడా అన్నారు. రకరకాల రాజకీయ పార్టీలతో మాట్లాడి ఒక వేదిక అనేది ఏర్పాటు చేసి వర్గ వైషమ్యాలు అనేవి లేకుండా చేయడానికి కొంత ట్రై చేస్తారని కూడా అన్నారండి. సో ఆ ఆలోచన దిశగా ఏమైనా ఆచరణ ఏమైనా సాగుతుందా అండి? సాగుతూనే ఉంది. ఎందుకంటే ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడాలి అంటే ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుస్తుంది. చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వర్ గారు వీరు ముగ్గురు కలిసి ఈసారి మన రాష్ట్రానికి ఒక కొత్త బాట చూపించే విధంగా ప్రజలు కోరుకున్నారు. వాళ్ళని వారు ఎన్నికయ్యారు. రేపు చంద్రబాబు నాయుడు గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు వీరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గవర్నమెంట్ యాక్చువల్గా ఒక నిశ్చిత రూపంలో రేపటి నుంచి అడుగులు వేయడం మొదలవుతుంది. సో ఆ సందర్భంగా అనేక లైక్ మైండెడ్ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం. అంటే రాష్ట్రాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకువెళ్ళాలి, ఎందుకంటే విశేషమైన అనుభవం ఉన్నవారు వాళ్ళు అయినా కూడా ప్రజల్లో ఉంటాము, ప్రజల యొక్క అభిప్రాయాలు ఇవన్నీ కూడా తెలిసి ఉంటాయి. కాబట్టి మనకంటూ ఉన్న కొన్ని విషయాలు వాళ్ళకు తెలియజేసే ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం. ఎందుకంటే వారు ఏ విధంగా ముందుకు రాష్ట్రాన్ని తీసుకువెళ్ళాలన్నది రేపు వారి ప్రసంగంలో కానీ, రేపు వారు తీసుకురాబోయే ప్రణాళికలు కానీ ఇవన్నీ కూడా తెలుస్తుంటుంది. కాబట్టి పబ్లిక్లో ఒక చర్చ జరగాలి అని కోరుకుంటాం. ఆ తర్వాత ఒక షాడో క్యాబినెట్ అన్నది కూడా ఒక ఆలోచన చేశాం. అంటే ఏ విధంగా ప్రభుత్వంలో క్యాబినెట్ ఉంటుందో ప్రజల్లో కూడా ఒక క్యాబినెట్ ఉండాలి. సపోజ్ ఒక బిల్లు ఏదైనా ప్రవేశపెట్టబోతే ఆ బిల్లుకు ఏ విధంగా ఉండాలని ప్రజల నుంచి కూడా కొన్ని అభిప్రాయాలు అక్కడికి పంపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ విధానాలు మీరు చూసుకుంటే ఇంగ్లాండ్లో కానీ, సింగపూర్లో కానీ ఇటువంటి విధానాలు ఉన్నాయి. అంటే ప్రజల యొక్క భాగస్వామ్యం ఏ విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది, గత ప్రభుత్వం చెప్పింది. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రచారంలో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఏమేమి జరగబోతున్నాయన్నది ప్రజల్లో చర్చించారు. సో ఆ విధంగా సపోజ్ ప్రభుత్వం రేపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురాబోతుంటే ప్రజలు ఎటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కోరుకుంటున్నారన్నది కూడా మనం సబ్మిట్ చేయవచ్చు. ఆ తర్వాత చూసిన తర్వాత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా చేయాలన్న ఒక సంకల్పన ఉంది. దాని గురించి కూడా కొద్దిగా దానికి రూపకల్పన చేస్తున్నాం. చూద్దాం రాబోయే కాలంలో ఇది ఏ విధంగా షేప్ ఉంది. ఎందుకంటే మన ప్రజల్లో అనేక మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇరిగేషన్ రంగంలో తీసుకుంటే నీటిపారుదల శాఖలో పనిచేసిన వాళ్ళు చాలామంది ఇంజనీర్స్ ఉన్నారు. తర్వాత వాళ్ళకున్న అనుభవం ఉంది. కానీ రిటైర్మెంట్ అయిన తర్వాత వారికి ఉన్న ఆలోచనలు ప్రభుత్వంతో పంచుకోవాలంటే అది ఎలా చేయాలన్నది ఒక సమస్య. కాబట్టి ఇటువంటి ప్లాట్ఫామ్ ఏదైనా మనం ఇవ్వగలిగితే అందులో వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ డయాఫ్రమ్ వాల్ ఉంది. ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ని ఏ విధంగా రిపేర్ చేయాలన్నది ఒక పెద్ద ప్రశ్న మన దగ్గర ఉంది. తర్వాత పోలవరం ఇష్యూని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఇందులో ముఖ్యంగా రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ ప్యాకేజ్ గురించి కేంద్రము రాష్ట్రం మధ్య ఎవరు ఈ డబ్బులు కట్టాలన్న దాని మీద ఈ సంభ్రమం ఉంది. సో ఆ విధమైన విషయాలు. సో ఇటువంటి అనుభవజ్ఞులందరినీ కూడా కొద్దిగా మాట్లాడి వారి వర్గాలుగా విభజించి ఏదైనా ఒక విషయం టేకప్ చేయబోతుంటే ప్రజలు ఏమనుకుంటున్నారు, వీళ్ళ విశేషమైన అనుభవం కలిగిన వాళ్ళు ఏ విధమైన సలహాలు ప్రజలకు ఫైనల్గా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కానీ అందులో ఏదైనా కొన్ని విషయాలు సూచించడానికి కూడా ఇటువంటి ప్లాట్ఫామ్స్, ఇటువంటి మాధ్యమాలు ఉపయోగపడతాయన్నది ఒక చిన్న ఐడియా.
సార్ అంటే స్వీప్ అనేది జరిగింది కదండి. అంటే 175 స్థానాలకి 164 స్థానాలు ఎన్డీఏ గవర్నమెంట్. అవును. మూడు పార్టీల కూటమి గెలుచుకుంది. సో, ఆ స్వీప్‌ని అంటే మామూలుగా అంటే మీరు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. సో, మీరు కూడా పోటీ చేశారు చాలా చోట్ల. మీరు ఇక్కడ ఉత్తరంలో పోటీ చేయడంతో పాటు రకరకాల మీ అభ్యర్థులు కూడా కొన్ని చోట్ల పోటీ చేశారు. సో, మీ గెలుపు మీద మీకు కూడా అంతే విశ్వాసం ఉండేది. హ్మ్. ఆ రోజు కూడా అన్నారు ప్రతి నాయకుడికి తన గెలుపు మీద ఒక విశ్వాసం అనేది ఉంటుందని. సరే అంటే ఫలితం అనేది పక్కన పెడితే యాక్చువల్‌గా ఇలాంటి స్వీప్ అనేది వచ్చే అవకాశం ఉందని ఆ రోజుల్లో ఏమైనా గ్రహించారా సార్? అంటే మీకేమైనా అనిపించిందా ఇండికేషన్స్ అలాంటివి? అంటే ఏమవుతుందంటే ప్రజలు అనుకోవడం అంటే 2 పార్టీలు కూడా విస్తృతంగా వాళ్ళ ఆలోచనలు తీసుకెళ్లారు. హ్మ్. ఆ తర్వాత మీకు చూసుకుంటే ఈవెన్ సర్వే సంస్థలు కూడా ఎగ్జిట్ పోల్స్ అప్పుడు కూడా వారు కూడా 1-2 సంస్థలు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఈ గత ప్రభుత్వమే వస్తుందని వీరికి రాదని ఈ విధంగా రకరకాల ఇది ఇచ్చారు. కానీ ఏమైందంటే ఈసారి బేసిక్గా సైలెంట్ ఓటింగ్ చాలా జరిగింది. ఆహా! ప్రజలు కూడా వాళ్ళు వేసిన ఓటు ఎవరికి వేసామన్నది కూడా తెలియజేయలేదు. ఆహా! ఆ విధంగా జరిగింది. అందుకనే లేకుంటే మామూలుగా ఎగ్జిట్ పోల్స్ అన్నవి దగ్గరగా వస్తుంటాయి. కానీ కొన్ని ఎగ్జిట్ పోల్స్ యాక్చువల్గా ఇప్పుడు వచ్చిన ఫలితాన్ని కొన్ని ఎగ్జిట్ పోల్స్ టోటల్గా ఆపోజిట్గా ఫలితాలు కూడా ఇచ్చున్నారు. అవునండి. ఆరామస్తు. కానీ ఈసారి జరిగిన విషయం ఏంటంటే ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు చేశారు. సాధారణంగా ఏంటంటే సెఫాలజీలో ఎప్పుడైతే ఓటింగ్ పర్సంటేజ్ చాలా ఎక్కువ అవుతుందో జనరల్గా అది మార్పు దిశగా ఓటింగ్ పడినట్టుగా మనం ఆలోచించుకోవాలని అంటారు జనరల్గా. థంబ్ రూల్ లాంటిదండి. ఇప్పుడు అదే సెంట్రల్లో తీసుకుంటే పెద్దగా ఎక్కువ ఓటింగ్ జరగల. చాలా చోట్ల చూసుకుంటే ఇంతకుముందు కన్నా 1% అలా పెరిగింది. కానీ దానివల్ల ఏంటంటే మళ్ళీ ఇదే ప్రభుత్వం వచ్చింది. ఓకే. ఇప్పుడు మరి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకున్నా కూడా హైదరాబాద్లో 46% మాత్రమే, తెలంగాణ తీసుకుంటే 46% హైదరాబాద్లో ఓటింగ్ జరిగింది. అదే గ్రామీణ ప్రాంతాలు తీసుకుంటే 82-83 జరిగింది. కానీ హైదరాబాద్లో ఇంతకుముందున్న బీఆర్ఎస్ క్యాండిడేట్లే గెలుపొందారు. అదే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే ఓటింగ్ ఎక్కువగా జరిగిందో అక్కడ కాంగ్రెస్ విజయం చెందారు. అంటే ఏమవుతుందంటే జనరల్గా ఎక్కువ పోలింగ్ అన్నది మార్పును సూచిస్తుంది అన్నది. కానీ అది ఎంత మార్పు అన్నది అది కనిపెట్టడం చాలా కష్టం. సో ఆ విధంగా స్వీప్ జరుగుతుందని పెద్దగా ఎవరు అనుకోలేదు. కానీ మరీ ఇంత స్వీప్ ఉంటుందా అని, ఎందుకంటే గతంలో జరిగిన స్వీప్ 151 జరిగినప్పుడే ఇది చాలా జరిగిందని అనుకున్నాం. కానీ ఈసారి దానికన్నా 164 వరకు వచ్చింది. సో ఆ విధమైన పరిస్థితి. సో అంటే ప్రజలందరూ కూడా పెద్ద పెట్టున మార్పు కోరుకున్నారన్న దానికి ఇదొక సంకేతం. సార్ ఇప్పుడు ఇందాక మీరు అన్నారు సైలెంట్ ఓటింగ్ చాలా జరిగింది, ప్రజలు అనేవాళ్ళు బయటపడకుండా అక్కడికి వెళ్ళిన తర్వాతే ఓటు వేశారు అన్నట్టు. సో ఈ మార్పుకి కారణాలు ఏంటి సార్? అంటే మీరు మామూలుగా విశ్లేషిస్తూ ఉంటారు కదండి. సో మీకేమనిపించాయి సార్? అంటే పాత ప్రభుత్వాన్ని కాకుండా వైసీపీ ప్రభుత్వాన్ని కాకుండా ఇలాగ ఎన్డీఏ కూటమికి ఏకతాటి మీద ఓటింగ్ చేయడం అనేది ఒక విజయాన్ని ఇవ్వడం మీద దానికి ముఖ్యంగా దీనికి అనేక విధాలుగా కారణాలు ఉంటాయి. అంటే ఒక కారణం అని చెప్పలేము. మొదటి ఏంటంటే ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాగానే మొదట చేసిన చర్య ప్రజావేదికను కూల్చడం, దాంతో మొదలైంది. ఆ తర్వాత వచ్చేసి సంక్షేమానికే మేము పెద్దపీట వేస్తామన్నది ఒక కాన్సెప్ట్. ఎప్పుడైనా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే సంక్షేమము అభివృద్ధి రెండు కలిసి వెళ్ళాలి. అభివృద్ధి బాగా జరిగి అందులో కొంత భాగం సంక్షేమం చేయాలనేది మామూలుగా అనుకుంటాను. సో కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే మేము ఏం చేసినా సంక్షేమం చేస్తున్నాం కాబట్టి ఈ ఓట్లన్నీ మాకే వస్తాయన్న ధీమాతో వాళ్ళు వెళ్ళడం జరిగింది. కాబట్టి ప్రజలు ఏం కోరుకున్నారంటే ఒక సంక్షేమం చేస్తే సరిపోదు, దాంతోపాటు అభివృద్ధి జరగాలన్నది రెండో పాయింట్. మూడవది ఎంప్లాయ్మెంట్. ఎప్పుడైనా ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో భారతదేశంలో ఉన్న యువతరం ఇంకెక్కడా లేదు, ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి. కానీ యువతరం ఇంత చదువుకుంటున్నారు, మరి వాళ్ళకు ఉద్యోగాలు లేవు. మరి ఉద్యోగాలు వస్తున్నాయని వాళ్ళు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. కానీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవ్వలేదు. ఎంతోమంది యువతరం ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు. ఆ తర్వాత ఇంకా ఎలక్షన్లు వస్తున్నాయంటే ఆ ముందుగా డిఎస్సి, తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2 ఇవన్నీ పెట్టడం, ఆ తర్వాత ముందు పెట్టిన కానిస్టేబుల్స్ రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేయకపోవడం. సో ఇవన్నీ కూడా ఒక కారణమైంది. అందుకని ఈసారి చూస్తే యువతరం చాలా పెద్ద పెట్టున ఓటింగ్ వేయడం జరిగింది. పోలింగ్కు చాలామంది యువతరం బయట నుంచి ఉన్నవాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఓట్లు వేయడం జరిగింది. సో అదొక కారణం. ఆ తర్వాత ముఖ్యంగా తీసుకుంటే ఎమ్మెల్యేల ప్రవర్తన, భావజాలం, పదజాలం ఇవన్నీ కూడా ఒక రకమైన ఏహ్యభావాన్ని క్రియేట్ చేసి, అంటే ముఖ్యంగా అసెంబ్లీలో మాట్లాడిన సందర్భాలు, ఎందుకంటే ప్రతిపక్ష నాయకుల గురించి తర్వాత వారి కుటుంబాల గురించి కూడా చాలా తక్కువ స్థాయికి వెళ్ళిపోయి మాట్లాడడం కూడా జరిగింది. ఒక సభ్య సమాజం ఎప్పుడూ కూడా ఇటువంటి మాటలను అంగీకరించింది. అదేదో
వాళ్ళ పార్టీ శ్రేణులు వీళ్ళకి కనిపించవచ్చు కానీ మావాడు బాగా తిట్టాడని చెప్పి కానీ ఒక సభ్య సమాజం ఇటువంటి పదజాలాన్ని కానీ ఇటువంటి మాటలను కానీ కోరుకోదు. ఆ తర్వాత ముఖ్యంగా మనం చూడాల్సిన అంశం ఏంటంటే మద్యపాన నిషేధం అని అన్నారు. యాక్చువల్గా అప్పుడు వచ్చినప్పుడు మద్యపాన నిషేధం చేస్తామని అన్నారు. కానీ మద్యపాన నిషేధం పక్కకు పెట్టేస్తే యాక్చువల్గా రేట్లు విపరీతంగా పెరిగిపోవడం, ఆ తర్వాత ఈ పథకాల్లో ఏవైతే ఇస్తున్నారో వాటన్నింటినీ కూడా మళ్ళీ దీని ద్వారానే తిరిగి తీసుకురావడం. దానివల్ల ఏంటంటే సగటు మహిళ వాళ్ళు ఆనందంగా లేరు. అంటే ఒకవైపు సంపాదిస్తున్నారు, అదంతా కూడా ఇక్కడే ఖర్చు అయిపోతుందన్నది ఒకటి. తర్వాత ఉద్యోగులు కూడా చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తారు ఏదైనా ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి అంటే. కానీ ముఖ్యంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేస్తున్నప్పుడు ఆయన ఏమన్నా అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తామని చెప్పారు. ఓపీఎస్ ఇప్పుడున్నది కాంట్రిబ్యూటరీ పెన్షన్స్కి, కానీ ఓపీఎస్ తీసుకొస్తామని చెప్పి అదంతా ఒక వారంలో చేసేద్దామని ఆయన అన్నారు. కానీ ఈ 5 సంవత్సరాల్లో ఎన్నో చర్చలు జరిగాయి, ఎన్నో ప్రదర్శనలు జరిగాయి, కానీ ఫైనల్గా అది రాలేదు. కాబట్టి వీళ్ళలో కూడా ఉద్యోగస్తుల్లో కూడా ఒక రకమైన భావన, కాబట్టి మాకు ఇచ్చింది ఇవ్వలేదు అని. తర్వాత ముఖ్యంగా అంగన్వాడీ సేవికలు, తర్వాత ఆశా వర్కర్లు వీళ్ళందరూ కూడా రోడ్ల మీద దిగాల్సి వచ్చింది, వాళ్ళ పట్ల ప్రవర్తించిన తీరు. సో ఇవన్నీ కూడా అన్నీ కలుపుకుంటే మీకు ఫైనల్గా ఏమైందంటే ఈ విధమైన ప్రభావం అది చూపించింది అనమాట. సార్, ఆ మధ్య ఎలక్షన్స్ అని అంటే ఎలక్షన్ ముందు లేకపోతే ఎలక్షన్ తర్వాత కూడా అంటే చాలామంది నాయకులు అనేవారు, లేకపోతే కొంతమంది ఎనలిస్టులు అనేవారు, ఈ ఎలక్షన్ జగన్ వర్సెస్ జగన్ మీదే ఆధారపడి ఉంది, జగన్ రావాలి జగన్ పోవాలి అన్న ఒకే ఒక్క మాట మీద అంటే ఏకవాక్యం మీద బేస్ అయ్యి ఎలక్షన్ సాగింది అని. మీకేమైనా అలాగేమైనా అనిపించిందా సార్? అంటే ఏమైపోయిందంటే ఇప్పుడు ఎక్కడ కూడా ఇదొక కార్పొరేట్ కంపెనీ లాగా నడపబడుతున్నాయి ప్రభుత్వాలు. అంటే ఎక్కడ చూసినా ఒక వ్యక్తే కనిపిస్తాడు. కేంద్రంలో చూసినా రాష్ట్రాల్లో చూసినా కూడా మొత్తం కూడా ముఖ్యమంత్రి మీదే నడుస్తుంది. ఆ వ్యక్తే ప్రధానం కాబట్టి ఆ వ్యక్తి ఎలా ఉన్నారన్న దాని మీద వాళ్ళ ప్రభుత్వాలు నిర్ణయించబడుతున్నాయి. సో ఆ విధంగా కార్పొరేట్ టైప్ ఆఫ్ గవర్నెన్స్ కూడా రావడం జరిగింది. అందువల్ల మీరన్నట్టు ఆ విధంగా ఆ వ్యక్తి ఉండాలా పోవాలా అన్నదే ప్రధాన అంశం, కానీ మిగతా విషయాలన్నీ కూడా పక్కకు వెళ్ళిపోయాయి. సో ఈ విధంగా మీరు చూసుకుంటే మీరు అన్నట్టు ఆ విధంగానే జరిగింది, ఉండాలా పోవాలా అన్న విషయం. ఈవెన్ తెలంగాణలో చూసుకున్నా కూడా అదే విధంగా జరిగింది. తర్వాత ముఖ్యంగా ఇంకొక కారణం ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి. ఇదేంటంటే మొత్తం భారతదేశంలో నీతి ఆయోగ్ అన్నది ఒక ముసాయిదా డ్రాఫ్ట్ లెజిస్లేషన్ ఒకటి పంపించింది. మీరు ఇలా యాక్చువల్గా చూసుకుంటే భూమి అన్నది రాష్ట్రం సబ్జెక్ట్, ఇట్ ఈస్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. కేంద్రం సూచించింది ఈ విధంగా చేయం, కానీ ఏ ప్రభుత్వం కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురాల. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావడం. ఆ తర్వాత అందులో జ్యుడిషియరీ న్యాయస్థానాల యొక్క ప్రభావము, న్యాయస్థానాల యొక్క ఉనికిని కూడా పక్కకు తీసేశారు. అంటే ఏదైనా నాకు గొడవ వస్తే నేను ఫైనల్గా ఈ ట్రిబ్యునల్ నుంచి నేను హైకోర్టుకు వెళ్ళాలి. ఇంతకుముందు అయితే నేను సివిల్ కోర్టుకు వెళ్ళగలిగేవాడు. తర్వాత ఏంటంటే ఈ భూముల సర్వే జరిగిన తర్వాత రాళ్ళు ఏవైతే ఉంటాయో ఆ సరిహద్దు రాళ్ళు, వీటి మీద కూడా ఆయన బొమ్మ చెక్కుతున్నారన్నది కూడా పేపర్లో వచ్చింది. అంటే ప్రజల్లో ఏ విధంగా ప్రచారం జరిగిందంటే రేపు మా భూములను కూడా ఎక్కడైనా కుదువకు పెట్టి మార్టిగేజ్ చేసి రాష్ట్రానికి అప్పులు తీసుకురావాల్సి వస్తుందేమో అన్న ఒక సందర్భం. తర్వాత వచ్చి రాష్ట్రం అప్పుల్లోకి వెళ్ళిపోవడం, ఇదొక కూడా ప్రధానమైన కారణం. అంటే ఇప్పుడు రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉందో తెలియదు. ఒకరు 4 లక్షల కోట్లు అంటారు, ఒకరు 10 లక్షలు అంటారు, 13 లక్షలు అంటారు. మరి చూస్తే ప్రతి శుక్రవారం కూడా వెళ్ళి ఆర్బీఐ నుంచి లోన్ తీసుకురావడం జరుగుతుంది. సో ఈ విధమైన పరిస్థితుల్లో ఇవన్నీ కూడా మనకు సమకూర్చుకుంటే వారు సంక్షేమం అని ఏదైతే చెప్పారో, మేబీ నాడు నేడు పథకాలు కావచ్చు, కొత్తగా హాస్పిటల్స్ కావచ్చు, ఆ తర్వాత కొన్ని పోర్ట్లు కావచ్చు, జట్టీలు కావచ్చు, ఇవన్నీ కూడా వారు తెలియజేసిన విధంగా మేము అభివృద్ధి కూడా చేశామన్నారు. ఇంకొకటి ఏంటంటే రోడ్ల వ్యవస్థ. రోడ్లు అన్నవి ఏమాత్రం కూడా రిపేర్లు జరగలేదు మన దాంట్లో. ముఖ్యంగా ఇంటీరియర్ రోడ్స్ వెళితే ఆ ప్రాంతంలో కూడా రోడ్లు చాలా దుస్థితిలో ఉన్నాయి. అంటే రోజు ప్రజలు ఈ రోడ్ల మీదే వెళుతున్నారు. కాబట్టి ప్రతిరోజు ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నది ఒక కామెంటు. ఆ తర్వాత ద్రవ్యోల్బణం అంటే రేట్లు మన రాష్ట్రంలో ఉన్నంతగా పెట్రోల్ డీజిల్ ఇంకెక్కడా లేదు. హయ్యెస్ట్ పెట్రోల్ డీజిల్ రేట్లు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఫ్యాక్టర్స్ మీరు కలుపుకుంటే ఏమవుతుందంటే తర్వాత ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఓటర్స్ మాత్రం మాకు బ్రహ్మాండంగా ఓట్లు వేస్తారన్న వాళ్ళది ఒక భరోసా. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగినప్పుడు వారు ఏమన్నారంటే అప్పుడు వీళ్ళు మా ఓటర్లు కాదు, మా ఓటర్లు వేరే ఉన్నారు అని ఒకటి మాట్లాడడం జరిగింది. అంటే ఒక వర్గంని గట్టిగా వాళ్ళు నమ్మారు. సిటీ ఓటర్లు, అర్బన్ ప్రాంతం ఓటర్లు
చదువుకున్న ఓటర్లు, వీళ్ళు మా ఓటర్లు కాదు అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఏమైపోతుంది, ఇది కూడా ఒక ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే మాట్లాడే ప్రతి మాట కూడా ఎవరో ఒకరి మీద ప్రభావం ఉంటుంది. కాబట్టి మనం మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. వాటి ప్రభావం ఫైనల్గా మీరు ఇలా అన్నారు కాబట్టి మేము ఓటు వేయమన్న నిర్ణయం కూడా తీసుకోవచ్చు. సో ఆ విధంగా రకరకాల పలు కారణాల వల్ల తర్వాత 3 పార్టీలు కలిసి రావడం. ఎందుకంటే గతంలో చూసుకుంటే 2019లో ఎప్పుడైతే 151 వచ్చాయో ఆ సమయంలో అన్ని పార్టీలు విడివిడిగా పోటీ చేసి, అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు లెఫ్ట్ పార్టీసు బీఎస్పీ వీళ్లతో అప్పుడు పోటీ చేయడం జరిగింది. కానీ ఈసారి ప్రధానమైన పార్టీలు తర్వాత తెలుగుదేశం, జనసేన, దానితో పాటు కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ వీరు కూడా రావడం. తర్వాత ఏంటంటే 400 పార్, ఈసారి 400 కంటే మాకు ఎక్కువ సీట్లు వస్తాయన్న వాళ్ళ నినాదంతో వెళ్ళడం. అంటే వాళ్ళ నినాదం ఏంటంటే డబుల్ ఇంజన్ సర్కార్, అంటే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉందో రాష్ట్రంలో కూడా అదే ప్రభుత్వం ఉంటే అభివృద్ధి బాగా జరుగుతుందన్నది ఒకటి ప్రజల్లోకి వెళ్ళింది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుందన్న సంకేతాలు ముందుకు వెళ్ళి మన రాష్ట్రంలో కూడా కూటమి వస్తే బాగుంటుందన్నది కూడా ఇంకొక కారణం. సో ఇవన్నీ తెలుసుకుంటే ఫైనల్గా ఈ రిజల్ట్స్కి దారి తీసిందని నేను అనుకుంటాను. సార్, ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది యాక్చువల్గా ఆ చివరి రోజుల్లో, అంటే వారం రోజులు, ఒక 10 రోజుల ముందు, అంటే జనంలోకి బాగా వెళ్ళడం, లేకపోతే రూరల్ ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది, ఒక ఎమోషనల్ ఇన్ఫ్లుయెన్స్ చేసిందని చెప్పి చాలామంది అంటూ ఉన్నారండి. సార్, యాక్చువల్గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇందాక మీరు అన్నట్టు నీతి ఆయోగ్ వల్ల వాళ్ళు ప్రవేశపెడదామని చెప్పి ఒక రకమైన ఏదో తయారు చేశారు, ఒక డ్రాఫ్ట్ ఇచ్చారు. సో దానికోసం మాట్లాడాల్సి వస్తే వాళ్ళు నీతి ఆయోగ్ వాళ్ళు ఏదైతే ప్రపోజ్ చేశారో ఆ డ్రాఫ్ట్ అనేది మంచిదా అంటే మీ ఉద్దేశంలో అంటే ఏ విధంగా ఉంటుంది అని, అంటే అది జనాలకి హెల్ప్ చేసే విధంగా ఉందా, లేకపోతే ఏదైనా నష్టం చేసే విధంగా ఉందా అని భావిస్తున్నారా సార్? ఎందుకంటే భూమి అన్నది చాలా ముఖ్యమైన అంశం. ప్రతి ఒక్కరు కూడా ఈ 2 సెంట్లు నా దగ్గర ఉందని వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు. అంటే ఎప్పుడైనా ఒక వ్యక్తికి డబ్బులు ఉండొచ్చు, లేకుంటే భవనాలు ఉండొచ్చు, కానీ ఎప్పుడూ కూడా తను ల్యాండ్తో అసోసియేట్ అవుతాడు. కాబట్టి నాకు ఇంత భూమి ఉంది అని చెప్పేసి, కాబట్టి ఈ భూమి నేను అనుకుంటాను దీని మీద ఎవరు కూడా అతిక్రమణలు చేయకూడదు, ఈ భూమి నా పేరులో ఉండాలి అన్నవి కోరుకుంటాం. కానీ ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఏమైందంటే ప్రతి విషయం కూడా ప్రభుత్వంలో ఉన్నవారే నిర్ణయిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఒకరు ఉంటారు, ఆ తర్వాత వచ్చేసి ల్యాండ్ టైటిలింగ్ అపిలేట్ అథారిటీ ఒకటి ఉంటుంది, తర్వాత ట్రిబ్యునల్ ఉంటుంది, ఆ తర్వాత హైకోర్టు. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పరిపాలనలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ఈ భూమి నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దీని మీద ఏదైనా అబ్జెక్షన్ తీసుకోండి అంటే, సపోజ్ అక్కడ అబ్జెక్షన్ పెట్టారనుకోండి, ఆ తర్వాత ఏమవుతుందంటే మీరంతా కూడా ఈ యంత్రాంగం నుంచే వెళ్ళాలి. ఇంతకుముందు ఏమైంది, నాకు ఏదైనా ఉంటే నేను సివిల్ కోర్టులో వేసుకునేవాడిని సూట్, కానీ ఇప్పుడు ఆ క్వశ్చన్ లేదు. మీరు వేసుకుంటే ఆ అపిలేట్ అథారిటీకి లేకుంటే ట్రిబ్యునల్కు వేయాలి. వీళ్ళందరూ కూడా మళ్ళీ అధికారులే ఉంటారు, ఎక్కడా కూడా న్యాయ వ్యవస్థ లేదు. అందులో ఏంటంటే ఒక డౌట్ వచ్చింది జనాలకి, మరి ఏమవుతుంది ఇప్పుడు, ఎందుకంటే 22A చూసాం మనం. ఇప్పుడు ఏదైనా భూమి 22లో ఏలో వేసిన తర్వాత ఎంతమంది చేతులు మారాయో మీకు తెలుసు. అవి తీయడం అదే చాలా కష్టం అయిపోయింది 22A నుంచి. ఇంకా ఉన్న ఎమ్మెల్యే కానీ ఎవరైనా ఒక భూమి మీద కన్ను వేసి సపోజ్ సంబంధిత రెవెన్యూ అధికారులకు దీని మీద 22A వేయండి అంటే చాలామంది వేశారు. దాని తర్వాత ఏమైంది, ఇతను లబోదిబం అనుకుంటూ 22A వచ్చిందని రెవెన్యూ అధికారులను కన్సల్ట్ చేస్తే అక్కడ వీళ్ళు అప్రోచ్ అయ్యి ఎలా ఈ 22A అన్నది ప్రభుత్వం నుంచి మీరు చేసుకోవడం కష్టం కాబట్టి మనం సెటిల్ చేసుకుందాం అన్న ఉద్దేశంలో చాలా భూములు ఇవి మారాయి. కాబట్టి ప్రస్తుత ప్రభుత్వంలో ఈ 22A గురించి జరిగిన విషయాలు కూడా బయటికి రావాలి. మారే 22A అంటే ఒక పెద్ద బ్రహ్మాస్త్రం అయిపోయింది అప్పుడు. అదే అండి, అవును, చాలా సార్లు అన్నారు, చాలా మంది అనేవారు దాని మీద మీకు ఇలాగ మారినట్టు. చూడండి, కావాలంటే దాని మీద ఒక కమిషన్ వేసో లేకుంటే ఏదైనా ఒక టీం వేసి కూడా దీని నుంచి చేయాలి. ఈ 22A వేసిన తర్వాత ఎన్ని భూములు ఎవరి చేతులు మారాయి అన్నది కూడా తీసుకురావాలి. ఎందుకంటే ఆ విధమైన భయాందోళనను 22Aనే కలిగించింది. ఆ తర్వాత ఇంకా పోయి సపోజ్ 22A ఉన్న సందర్భంలో నేను సివిల్ కోర్టుకు వెళ్ళవచ్చు, కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత నేను సివిల్ కోర్టుకు వెళ్ళలేను. డైరెక్ట్గా నేను హైకోర్టుకు 2 సంవత్సరాల పరిధి లోపల వెళ్ళాలి. తర్వాత ఈ భూమి నాదే అని నేను ప్రూవ్ చేసుకోవాలి. ఇంతకుముందు ఏంటంటే నా దగ్గర పేపర్లు ఉంటే ఆనందంగా ఉండేవాడిని నేను. ఇప్పుడు వెళ్ళి నా దగ్గర పేపర్లు కరెక్ట్గా ఉన్నా కూడా నేను వెళ్ళి మళ్ళీ చూపించుకోవాలి. అంటే అక్కడ అధికారులకు తెలిసిపోతుంది ఈ భూమి ఎవరి దగ్గర ఉందని. సపోజ్ నా ఫేస్ ఎవరికైనా నచ్చకుంటే వెంటనే దాన్ని ఏదో ఒక అబ్జెక్షన్ తీసుకోవచ్చు దాన్ని. సో ఇటువంటి విషయాలన్నీ కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఉండడం వల్ల ప్రజల్లో ఒక రకమైన భయానికి వాళ్ళు గురి అయ్యారు.
ఆ విధమైన ప్రచారం కూడా జరిగింది. దాన్ని జస్టిఫై కూడా ఎవరు చేయలే. ఓకే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము తెచ్చాము, దీనివల్ల మీకు మేలు జరుగుతుందని ఎవరు కూడా దీనికి సమానమైన వాయిస్లో ఎక్కడ రాలా. దాంతో ఏమైందంటే ప్రజలు ఇలాగే ఉంటుందన్నది మీరు అన్నట్టు ఆ భయాందోళనను, ఈ విధంగా సెంటిమెంట్లు, ఎమోషన్లు వీటి మీద ఓటింగ్ జరిగింది. అది కూడా ఎన్నికలకు 10-15 రోజుల ముందు నుంచే జరిగింది ఇదంతా. సార్ ఇప్పుడు 22A సంబంధించి మీరు అన్నారు కదండి, అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ కోసం కూడా మనం మాట్లాడుకున్నాం. సో ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది అంటే యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ అంటే నీతి ఆయోగ్ వాళ్ళు ఒక ముసాయిదాగా తీసుకుని వచ్చారు. అది యాక్చువల్గా ఇక్కడ పరిపాలకులు కొంత అంటే అత్యుత్సాహంతో ఫోటోలు వేసుకొని ఇలా చేశారని చెప్పి కొంతమంది అనలిస్టులు అన్నారండి. అంటే ఇది నా మాటలు కాదు, కొంతమంది అనలిస్టులు వీడియో పాస్బుక్ మీద, పట్టాదారు పాస్బుక్ మీద ముఖ్యమంత్రి బొమ్మ, అవును, ఇలాంటివన్నీ సో జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాయి అని విన్నానండి. ఇప్పుడు మీ మాటల్లో కూడా అదొక అంటే ఎన్నికల్లో వాళ్ళు ఓడిపోవడానికి ఇది ఒక కారణం అని చెప్పారు కదండి. సో యాక్చువల్గా నీతి ఆయోగ్ ఏదైతే ప్రతిపాదించిందో ఆ ముసాయిదా ఏదైతే ఉందో 22A దాన్ని పరిశీలిస్తే అది మంచిదేనా సార్? అంటే ఏమవుతుందంటే చట్టాలన్నీ బాగుంటాయి, కానీ అమలు చేసే దాంట్లోనే పెద్ద రాద్ధాంతం. చట్టాలు మీరు ఏ చట్టం చదివినా, ఏ జీవో చదివినా బ్రహ్మాండంగా ఉంటుంది. రాత్రికి రాత్రి దేశం మారిపోతుంది అనిపిస్తుంది. అమలు చేసేవాళ్ళు ఎవరు? యంత్రాంగం. ఓకే. యంత్రాంగం కనుక ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో పెట్టుకుంటే దాన్ని ఎటైనా మార్చవచ్చు. అందుకనే ప్రతి చోట కూడా జ్యుడిషియరీని మనం మధ్యలో పెడుతుంటాం. ఓకే. ఓకే. అంటే ఒక స్వతంత్రంగా ఉన్న న్యాయ వ్యవస్థని మీకు ఏదైనా జరిగితే, అంటే ఇలాగా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు యంత్రాంగము కుమ్మక్కైతే ఒక మనిషి ఎక్కడికి వెళ్ళగలడు? కాబట్టి వెంటనే వాళ్ళకు రిలీఫ్గా ఒక జ్యుడిషియల్ సిస్టమ్ ఉంటుంది. నేను జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ దగ్గర అంటే నేను సివిల్ కోర్టులో నేను వెళ్ళి వేయగలను, కానీ ఇందులో సివిల్ కోర్టులో జోక్యమే లేదని చెప్పారు. సో దానివల్ల ప్రజలు భయాందోళనకు గురి అయ్యారు. చట్టం బాగానే ఉండొచ్చు, అంటే మీకు సర్వే చేస్తారు, ప్రతి భాగాన్ని ఇది రెసిడెన్షియలా కమర్షియలా అని డివైడ్ చేస్తారు, ఆ తర్వాత అక్కడ బౌండరీస్ ఉంటాయి, ఆ తర్వాత ఇవన్నీ చూడడానికి చదవడానికి బాగుంటుంది. కానీ యంత్రాంగం ఏం చేస్తుందన్న భరోసా లేదు కదా ప్రజలకి. యంత్రాంగం మీద భరోసా లేదు. అంటే వీళ్ళు ప్రభుత్వం యొక్క చేతుల్లో ఉంటారు, వాళ్ళు నడిపించినట్టు నడిపిస్తారన్నది జనరల్గా ఇంప్రెషన్. సో మంచివాళ్ళు ఉంటారు యంత్రాంగంలో, దెర్ ఇస్ నో డౌట్. కానీ ఏంటంటే ఈ కరప్షను ఇవన్నీ చూస్తున్నప్పుడు వీళ్ళు ఏదైనా చేయొచ్చు అన్న భయాందోళనకు గురి అవుతారు. ఎప్పుడైతే మనం ఇండిపెండెంట్గా ఉన్న జ్యుడిషియరీని పక్కకు పెడతామో అక్కడ ఇంకా అనుమానాలు ఎక్కువ. ట్రిబ్యునల్లో కూడా ఎవరు జ్యుడిషియల్ అధికారులు లేరు, అందరూ కూడా రెవెన్యూకి సంబంధించిన వాళ్ళే. దాంతో ఏమవుతుందంటే వీళ్ళిద్దరూ కుమ్మక్కయ్యారంటే నా పరిస్థితి ఏంటి అన్న భయాందోళనకి, అభద్రతా భావం ప్రజల్లోకి వచ్చిందనమాట. కాదు సార్, అంటే యాక్చువల్గా మీ ఇందాక నా క్వశ్చన్ ఏంటంటే సార్, అంటే నాకున్న డౌట్ అంటే యాక్చువల్గా నీతి ఆయోగ్ ప్రతిపాదించిన ముసాయిదా ఏదైతే బిల్లు ఉందో అది ఇదే విధంగా ఉందా సార్? అంటే దానికోసం ఏమైనా మీకు దీంట్లో కొద్దిగా మార్పులు జరిగాయని విన్నాను నేను. అంటే 3 సంవత్సరాలు పీరియడ్ ఇస్తే అందులో 2 సంవత్సరాలు ఇస్తే 3 సంవత్సరాలు, ఈ విధంగా కొన్ని మార్పులు జరిగాయని విన్నాను. యాక్చువల్గా నేను చూసినప్పుడు ఆల్మోస్ట్, ఎందుకంటే ముసాయిదా చట్టం బాగానే ఉంటుంది కానీ అమలు చేసేవాళ్ళు సక్రమంగా ఉండాలి కదా. అవునండి. అది ఎప్పుడైతే ప్రభుత్వ యంత్రాంగమే అమలు చేస్తుంది ప్రతి స్టేజ్లో అనేసరికి డౌట్ వస్తుంది. ఎందుకు జ్యుడిషియల్ వాళ్ళ భాగస్వామ్యాన్ని తీసేశారు అంటే ఈ ప్రభుత్వాలకి వాళ్ళు చెప్పిందే వేదంగా వెళ్ళాలి, కానీ మధ్యలో కోర్టులు జోక్యం కల్పించుకోకూడదు. వారు చెప్తున్నది ఏంటి, కోర్టులలో 60% కేసులన్నీ కూడా సివిల్ కేసులు. దానివల్ల ఈ స్థాయిలోనే మనం కోర్టులోకి వెళితే ఈ పెండింగ్లో పడిపోతాయి. కాబట్టి కోర్టుల ప్రమేయం తీసేసామని అంటారు. కానీ ప్రజలు ఏం కోరుకుంటారు, నాకు ఏదైనా అన్యాయం జరిగితే నాకు కోర్టులకు వెళ్ళే నాకు ఫ్రీడమ్ ఉండాలి. సో ఆ రెండింటి అక్కడ క్లాష్ వచ్చిందనమాట బేసిక్. తర్వాత ఏంటంటే ఈ చట్టం కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఇంప్లిమెంట్ చేయడంలో కూడా చాలా డౌట్. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా దీన్ని అమలు చేయలే. అంటే పాక్షికంగా కొన్ని చోట్ల అమలు చేస్తున్నట్టు విన్నాను సార్, నిజమేనా అంటే? ఇంకా చేసుకొని యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేసింది ఈవెన్ గుజరాత్లో కూడా చేయలే. ప్రధానమంత్రి గారి స్టేట్ అక్కడ కూడా దీన్ని అమలు చేయలేదు. కాబట్టి ఈ విధంగా వారు ఏమన్నారంటే, రాష్ట్రంలో పనిచేస్తున్న ఒక సలహాదారు ఏమన్నారంటే ఇంకా ఒక 12 రాష్ట్రాలు దీన్ని అమలు చేయడానికి క్యూలో ఉన్నాయి అన్నారు. అంటే అమలు చేయలేదు, అమలు చేసేదానికి ఆ విధానంలోకి వెళుతున్నారన్నారు తప్ప అమలు ఎవరు చేయలేదు. కాబట్టి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చుట్టూ కూడా ఈసారి ప్రచారం ఎక్కడైతే తెలంగాణలో ధరణి పోర్టల్ మీద జరిగిందో, ధరణి పోర్టల్ గురించి కూడా చాలా ప్రచారం జరిగింది తెలంగాణలో. అక్కడేంటి వాళ్ళు రిజిస్ట్రేషన్ ఆఫీసు, తహసీల్ ఆఫీసు ఇవన్నీ కాకుండా ఒకే చోట అన్నీ జరిగిపోతాయని అన్నారు. అంటే బీఆర్ఎస్ ఓడిపోవడానికి అది కూడా ఒక కారణం. చూడండి మీరు
తెలంగాణలో జరిగిన ప్రచారంలో మీరు ముఖ్యంగా చూసుకుంటే ధరణి మీద చాలా చర్చ జరిగింది. ఈవెన్ ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు కూడా ఆయన ప్రజలను ధరణి పోర్టల్ కావాలా వద్దా చేతులెత్తండి అన్నది కూడా ఆయన చాలా సభల్లో మాట్లాడారు. ఓకే. అంటే అక్కడ ప్రచారం కూడా, ఎందుకంటే భూమి అన్నది చాలా ముఖ్యం కాబట్టి ఈ భూమి మీద ఏదైనా చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి మనం చట్టాలు. ఓకే సార్, ఇందాక 22A అంటే ఏదైతే అక్రమాలు జరిగాయని అంటున్నారో దాని మీద ఒక విచారణ జరగాలి, ల్యాండ్ అనేది ఎన్ని చేతులు మారిందో అదంతా తెలియాలి, జనానికి తెలియజెప్పాలి అని అన్నారు కదా సార్. దాని మీద ఇప్పుడు ఏర్పడ్డ ఎన్డీఏ గవర్నమెంట్, చంద్రబాబు గారి సారథ్యంలో ఏర్పడ్డ గవర్నమెంట్ ఏదైనా చర్య తీసుకునే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా సార్? ఐ థింక్ చాలా కంప్లైంట్స్ వెళ్ళాయి అనుకుంటాను నేను దానికి. అంటే ఆయన పనితీరు మీకు తెలుసు కాబట్టి, అంటే దాని మీద ఏమైనా తీసుకునే అవకాశం ఉందని మీరేమైనా ఊహిస్తున్నారా అని. లాస్ట్ టైం చుక్కల భూములు ఉండినాయి. యాక్చువల్గా 2018లో నేను వచ్చినప్పుడు చాలా ప్రాంతాల్లో తిరిగాను. అక్కడ ప్రజలు మాకు చెప్పింది చుక్కల భూముల డాటెడ్ లైన్ సమస్య. కాబట్టి ఆ సమస్య ఇక్కడికి తీసుకెళ్ళాము మేము. అప్పుడు ప్రభుత్వానికి మెమరాండమ్స్ అవి ఇవ్వడం జరిగింది. అప్పుడు కేఈ కృష్ణమూర్తి గారు రెవెన్యూ మినిస్టర్గా ఉండేవారు. వారి ఆధ్వర్యంలో ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చుక్కల భూముల సమస్యలను మనం ఏ విధంగా పరిష్కరించాలి. ఏంటి సార్ చుక్కల భూముల సమస్య అంటే? చుక్కల భూములు ఏంటంటే డాటెడ్ లైన్స్ అంటాం. అంటే బ్రిటిష్ వారు ఎప్పుడైతే రెవెన్యూ రికార్డ్స్ తయారు చేశారో కొన్ని వాట్లలో డాక్యుమెంట్స్ సరిగా ఉండేవి కావు. కాబట్టి ఆ రెవెన్యూ మ్యాప్స్లో ఫుల్ లైన్ లేకుండా డాటెడ్ లైన్స్లో వేశారు. అంటే డౌట్లో ఉన్నవి డాటెడ్. ఓకే. కాబట్టి అవి అలాగే ఉండిపోయాయి. ఆ తర్వాత సర్వేలు జరగడము ఇలాంటివి ఏం జరగలేదు. కాబట్టి ఏమవుతుందంటే డాటెడ్ దీంట్లో భూములు ఎవరి దగ్గరైనా ఉంటే వాళ్ళు రేపు అమ్ముకోలేరు. ఆ తర్వాత ఫర్దర్ ట్రాన్సాక్షన్లు జరగవు, రిజిస్ట్రేషన్లు జరగవు. కాబట్టి చాలామంది నా దగ్గర 10 ఎకరాలు ఉంది సార్, కానీ అమ్మాయి పెళ్ళికి కానీ ఏదైనా నేను చేయాలంటే నా చుక్కల భూములు ఉంది కాబట్టి నేనేమీ చేయలేకపోతున్నాను అని కూడా వాళ్ళు మాట్లాడుకునే సందర్భాలు, ముఖ్యంగా నెల్లూరు ఈ ప్రాంతంలో చాలామంది రైతులు నాతో చెప్పారు. కాబట్టి ఆ సమస్యను ఇప్పుడు తీసుకెళ్ళినప్పుడు దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించారు. కాబట్టి ఈ 22A కూడా చాలా చోట్ల డిస్కషన్లోకి వచ్చింది. తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. సో ఈ మూడింటి సందర్భంగా రేపు రెవెన్యూ మంత్రి ఎవరైతారో వారు ఐ థింక్ ఖచ్చితంగా వీటి గురించి ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నేను అనుకుంటాను. సార్, ఇప్పుడు చంద్రబాబు గారిది అంటే ఒక స్వీప్ అయింది, మళ్ళీ ఆయన 4వ ముఖ్యమంత్రిగా, 4వ సార్ 4వ అనుకుంటా. సో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపుతున్నారు. సో ఆయన ఇందాక కూడా ఒక వీడియో ఏదో చూశాను. అందులో అమరావతికి ఎంత ప్రాధాన్యత కల్పిస్తామో, అమరావతి నగరాన్ని ఎలా నిర్మిస్తామో అట్లాగే విశాఖపట్నాన్ని కూడా అంతే విజన్ ఉంది మాకు. ఒక కొత్త హబ్గా, ఒక మంచి హబ్గా తయారు చేస్తాం, ఒక మంచి నగరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. మీరు ఆల్మోస్ట్ ఎక్కువ విశాఖపట్నం బేస్గా ఉంటున్నారు కాబట్టి అడుగుతున్నానండి. సో ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వస్తున్న వాళ్ళకి విశాఖపట్నం డెవలప్మెంట్ కోసం మీరేమైనా ఇచ్చే సలహాలు కానీ సూచనలు కానీ, సలహాలు కాకపోయినా సూచనలు, అంటే నగరం డెవలప్ అవ్వడానికి ఏమైనా కొన్ని ఆలోచనలు ఏమైనా ఉన్నాయి సార్ మీకు? వారు ముఖ్యంగా చెప్పింది ఏంటంటే విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక రాజధానిగా డెవలప్ చేస్తామన్నట్టుగా, ఆర్థికంగా దీన్ని డెవలప్ చేస్తామన్నట్టుగా మాట్లాడినట్టు నేను విన్నా. అంటే అమరావతి రాజధాని, ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మనకున్న బెస్ట్ సిటీ ఏదైనా ఉందంటే అది విశాఖపట్నం. ఎందుకంటే ఇక్కడ చాలా పొటెన్షియల్ ఉంది. అంటే రకరకాల పొటెన్షియల్. ఒకటి టూరిజం పొటెన్షియల్, ఐటీ రంగంలో ఆల్రెడీ ఐటీ సెజ్లు ఇవన్నీ ఏర్పాటు చేశారు కాబట్టి ఐటీ. తర్వాత వచ్చేసి ఇక్కడ నేవల్ బేస్ ఒకటి ఉంది, పోర్ట్స్ ఉన్నాయి, తర్వాత పబ్లిక్ రంగ సంస్థలు చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ తీసుకుంటే హైదరాబాద్ తర్వాత, ఉమ్మడి రాష్ట్రంలో మీకు హైదరాబాద్ తర్వాత అభివృద్ధి చెందింది విజయవాడ కన్నా కూడా విశాఖపట్నం అన్నది. ఇక్కడ విద్యా సంస్థలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఎప్పటి నుంచో ఉన్న విషయం. కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాలి ఖచ్చితంగా, దెర్ ఈజ్ నో డౌట్. ఎందుకంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి కూడా చాలా ముఖ్యం. మీరు విభజన చట్టం తీసుకున్నా కూడా అందులో వారు మాట్లాడింది 2 ప్రాంతాల గురించి మాట్లాడారు. ఒకటి రాయలసీమ, ఇంకోటి వచ్చేసి ఉత్తరాంధ్ర. కాబట్టి ఈ 2 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అన్న దాని గురించి వాళ్ళు మాట్లాడారు. అంటే ఒక విశాఖపట్నం కాకుండా మొత్తం మన 3 జిల్లాలు, మునుపటి 3 జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈ 3. కాబట్టి ఇప్పుడు ఇక్కడ పొటెన్షియల్ ఉంది బ్రహ్మాండంగా విశాఖపట్నానికి. కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాలన్నది వారి గురుతర బాధ్యత. ఎందుకంటే గత ప్రభుత్వం యాక్చువల్గా రాజధానినే ఇక్కడ మార్చాలి అని, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇక్కడే పెడదామని అనుకున్నారు. కానీ వారు మాట్లాడింది ఏంటంటే ఇది ఒక ఆర్థికంగా దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని. దానికోసం ఖచ్చితంగా ఇక్కడ కొన్ని రాయితీలు మనకు కావాలి. ఎందుకంటే ఈ ప్రాంతంలో రావాలంటే గిఫ్ట్ సిటీ అని ఒకటి డెవలప్ చేస్తున్నారు గుజరాత్ ఇంటర్నేషనల్ ఫిన్టెక్ సిటీ అని, గిఫ్ట్ సిటీ అని. అహ్మదాబాద్ నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరంలో, అహ్మదాబాద్కి గాంధీనగర్కి మధ్యన. కేంద్రం నిధులు ఇస్తుందా సార్ గిఫ్ట్ సిటీకి? ఎన్నో రాయితీలు ఇచ్చారు. మీరు యాక్చువల్గా చూసుకుంటే ఆ రాయితీలు కనుక విశాఖపట్నానికి ఇవ్వగలిగితే ఇది కూడా బ్రహ్మాండమైన ఫైనాన్షియల్ క్యాపిటల్గా మారుతుంది.
ఆర్థిక రాజధాని. కాబట్టి మేము అడిగింది అది. ఎలాంటి రాయితీలు సార్? అంటే కార్పొరేట్ ట్యాక్సులు కానీ, లేకుంటే మీరు ఒక పన్నుల రాయితీలు కానీ, అనేక విషయాలు మీరు చూసుకుంటే అనేక ట్యాక్సులు ఉండవు మీకు. తర్వాత వచ్చేసి పన్ను రాయితీలు ఇవి మీరు చూసుకుంటే ఒక 2-3 పేజీల డాక్యుమెంట్ ఉంది. సో దాన్ని మేము ఏమడుగుతున్నామంటే గిఫ్ట్ సిటీకి ఇచ్చిన రాయితీలు ఏవైతే ఉన్నాయో అవి మీరు ఇక్కడ ఇవ్వండి విశాఖపట్నానికి. విశాఖపట్నం గిఫ్ట్ సిటీగా అయితే డెఫినెట్గా ఒక ఫైనాన్షియల్గా ఆర్థికంగా బ్రహ్మాండంగా ఇక్కడ డెవలప్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడున్న సెజ్లు కానీ ఇవన్నీ కూడా, తర్వాత ఈ కనెక్టివిటీ కానీ, తర్వాత ఇక్కడ వాతావరణం, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న టూరిజం పొటెన్షియల్, ప్రకృతి అందాలు, ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ కలిపి ఒక ప్యాకేజీగా మారుతుందన్నమాట. సో ఆ విధంగా అహ్మదాబాద్ అన్నది సిటీ ప్రాంతం. అహ్మదాబాదు గాంధీనగర్ మధ్యన గిఫ్ట్ సిటీ వస్తుంది. ఇంత చక్కని ఈ తీర ప్రాంతంలో అటువంటి ప్రాంతం జరిగితే, ఎందుకంటే మిగతా చూసుకుంటే మీరు సింగపూర్ కానీ మలేషియా ఇవన్నీ కూడా తీర ప్రాంతాల్లో అభివృద్ధి చెందిన పెద్ద పెద్ద సిటీలే. కాబట్టి అటువంటి పొటెన్షియల్ ఉంది. తర్వాత మిగతా రాష్ట్రం అభివృద్ధి చెందడానికి మనం ప్రత్యేక హోదా అడుగుతున్నాం. సో విశాఖపట్నానికి గిఫ్ట్ సిటీ రాయితీలు, తర్వాత మిగతా మొత్తం రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ప్రత్యేక హోదా, ఆ తర్వాత విభజన హామీలు అమలు చేస్తే ఏమవుతుందంటే వారు అన్నట్టు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సార్, యాక్చువల్గా ప్రత్యేక హోదా విషయానికి వచ్చినప్పటికీ ఒక 5 ఏళ్ల క్రితం, అదే 2019 ఎలక్షన్ టైంలోనే వాళ్ళు చెప్పేశారు ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం చెప్పి పదే చెప్పారు. మోదీ గారు కావచ్చు, గడ్కరీ గారు కావచ్చు, లేకపోతే అమిత్ షా గారు కావచ్చు, రకరకాల వాళ్ళ ఎవరైతే సుప్రీం పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ చెప్పారు. సో మళ్ళీ 2019లో విడిపోయిన ఈ పార్టీ, అంటే 3 పార్టీలు మళ్ళీ ఈసారి కలిసాయి. సో విజయం కూడా సాధించాయి. ఈ సమయంలో వాళ్ళు మళ్ళీ ప్రత్యేక హోదా అనే దాన్ని తీసుకుని వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారా, లేకపోతే పేరు మార్చి ఇంకేమైనా దానికి తగ్గట్టు రాయితీలు తెచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారా? ఏది ఇచ్చినా పర్లేదు, ఫైనల్గా రాష్ట్రం అభివృద్ధి చెంది. ఎందుకంటే మీరు చూసుకుంటే 2014 నుంచి 19లో ఈ ప్రభుత్వం, అప్పుడు కూడా ఎన్డీఏ కూటమే, అప్పుడు కూడా 2014లో. కానీ కూటమి నుంచి బయటికి వచ్చేయడానికి ప్రధానమైన కారణం అప్పుడు ప్రత్యేక హోదా గురించి. ఆ తర్వాత 2019లో అప్పుడు గత ముఖ్యమంత్రి ఆయన ఏమన్నారు ఎన్నికల ప్రచారం సందర్భంగా, 25 ఎంపీలు ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తామని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అని వారు మొట్టమొదటి మీటింగ్ వెళ్ళినప్పుడు వారు ఏమన్నారంటే భారతీయ జనతా పార్టీకి స్వయంగా వారికి 303 సీట్లు వచ్చాయి. అదే కనుక వారికి 250 సీట్ల దగ్గర వచ్చి అప్పుడు మన మీద ఆధారపడేవాళ్ళు, అప్పుడు మనకు ప్రత్యేక హోదా వచ్చేది. కానీ ఇప్పుడు నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు కేవలంగా సార్ అని అడగాల్సిందే తప్ప నేను డిమాండ్ చేయను. కానీ ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది. కాబట్టి ఇందులో జేడీయూ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, వీరందరి యొక్క మద్దతుతోనే అక్కడ ప్రభుత్వం ఏర్పాటవుతుంది. కాబట్టి ఈ సమయంలో మనం తెచ్చుకోవడానికి అవకాశాలు. కాబట్టి వారిని అడిగి, ఎందుకంటే ఈ విషయం, ఈ ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కన్నా విషయం పార్లమెంట్లో చర్చించబడింది. అన్ని పార్టీలు కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ 5 సంవత్సరాలంటే అప్పటికున్న భారతీయ జనతా పార్టీ వాళ్ళు 5 సరిపోదు 10 సంవత్సరాలకు కావాలని కూడా అన్నారు. తర్వాత వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఉంది 10 సంవత్సరాలకు ఇస్తామని. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు ప్రస్తుత పరిస్థితిలో ఇస్తే రాష్ట్రం బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు ఎప్పుడు వస్తాయంటే, నేను ఒక ఇన్వెస్టర్ అయితే నేను చూస్తాను నా ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెడితే నాకు ఏమేమి డిస్కౌంట్లు వస్తాయి, రాయితీలు ఏమున్నాయి, నాకు కార్పొరేట్ ట్యాక్స్ కావచ్చు, కస్టమ్స్ డ్యూటీ కావచ్చు, జిఎస్టీలు కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, వీటన్నిటిలో నాకు ఏ విధంగా రాయితీలు వస్తే నేను అక్కడ పెడతాను. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ చూడండి, హిమాచల్ ప్రదేశ్లో బద్దీ అనే ప్రాంతం మొత్తం ఫార్మా కంపెనీ అంతా అక్కడికి వెళ్ళిపోయాయి. దానికి ప్రధానమైన కారణం అక్కడ ప్రత్యేక హోదా ఇవ్వడం. సో ఆ విధంగా మీరు చూసుకుంటే ప్రత్యేక హోదా అన్నది మనకు రావాలి, అది మన హక్కు. ఎందుకంటే ఇంతకు ముందు విభజించబడిన రాష్ట్రాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్ కానీ, జార్ఖండ్ కానీ, ఉత్తరాఖండ్ కానీ, ఇవన్నీ ఏంటంటే అభివృద్ధి చెందని ప్రాంతాలు గొడవ చేసి, ఈ అభివృద్ధి చెందిన ప్రాంతాలతో పాటు మేము ఇరుక్కుపోవడం వల్ల మా అభివృద్ధి జరగట్లేదని. కానీ ఇక్కడ జరిగిన గొడవ ఏంటి, బాగా అభివృద్ధి చెందిన హైదరాబాదు ఇక్కడ ఉండకూడదు, మేము సపరేట్ కావాలని కోరుకున్నారు. ఆ డిఫరెన్స్ ఉంది ఇందులో. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుండె అయిన హైదరాబాద్ను బయటికి తీశారు దీని నుంచి. అందువల్ల ఈ రాష్ట్రం కోల్పోయింది చాలా విషయాలు. సో ఆ సందర్భంగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి ఈ ప్రత్యేక హోదా అన్నది ఇవ్వాలి దీనికి. యాక్చువల్గా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యాక్చువల్గా ఆంధ్రుల ఆకాంక్ష మీద యాక్చువల్గా విడిపోలేదు.
తెలంగాణ వల్ల ఆకాంక్ష మీద విడిపోయింది అంతే. తెలంగాణ ప్రాంతవాసులు అంటే నేను ఆ కలయికని నేను అంటే విడిపోవడం నేను తప్పు పట్టట్లేదండి. అంటే నేను ఆకాంక్షలు మాత్రమే చెప్తూ ఉన్నా. అన్ని పార్టీలు కూడా తెలంగాణ విభజనకు వాళ్ళు లెటర్ సపోర్ట్లో ఇచ్చిన వాళ్ళే. అవును అవును. యాక్చువల్గా భారతీయ జనతా పార్టీ కాకినాడలో జరిగిన సభలోనే తీర్మానించారు మేము దీనికి సపోర్ట్ చేస్తామని చెప్పేసి తెలంగాణకి. మిగతా పక్షాలు తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఒక ఓటు రెండు రాష్ట్రాలు అన్నట్టున్నారు కదండి కాకినాడలోని వాళ్ళు, బీజేపీ వాళ్ళు. సో ఆ విధంగా వాళ్ళందరూ కూడా లెటర్స్ ఇచ్చారు. దాని ద్వారా మనకు ఇక్కడ ఏర్పడింది. తర్వాత ఏంటి, మిగతా రాష్ట్రాలు మీరు చూసుకుంటే ఉత్తరాఖండ్ వాటి గురించి మెన్షన్ చేసి అక్కడ అందరూ కూడా మాకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని అక్కడ శాసనసభలు తీర్మానాన్ని ఆమోదించారు. కానీ మన దగ్గర ఈ విభజన కాకూడదని మన శాసనసభ తీర్మానించింది. కాబట్టి ఈ విధంగా రకరకాల మార్పు డిఫరెన్సెస్ ఉన్నాయి వీటిలో. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ కనుక ప్రత్యేక హోదా రాగలిగితే, విభజన హామీలు పూర్తి చేయగలిగితే ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు ఈ 5 సంవత్సరాలు చాలా క్రూషల్ రాష్ట్రానికి. సార్ మీరు అంటే ఢిల్లీ రాజకీయాలను కూడా ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు, రకరకాల ఆర్థికపరమైన విషయాల మీద రకరకాల బుక్స్ చదువుతూ ఉంటారు, పాతవన్నీ రీసెర్చ్ చేస్తూ ఉంటారు కాబట్టి అడుగుతున్నానండి. అంటే యాక్చువల్గా వాళ్ళు ప్రత్యేక హోదా అంటే వస్తే మంచిదే, అంటే ఆంధ్రులు ప్రతి ఒక్కరూ కోరుకుంటున్న ఆకాంక్ష అది, అంటే వాళ్ళ హక్కుగా ఫీల్ అవుతున్నది. కానీ వాళ్ళు ముగిసిన అధ్యాయం అన్నారు కదండి అంటే బీజేపీ వాళ్ళు. సో దాన్ని ఏమైనా ముగిసిన అధ్యాయాన్ని తెరిపించే అవకాశం ఉందా సార్? అంటే అలాంటివి ఏమైనా ఉన్నాయంటారా చట్టంలోని? అంటే అది మనం ఎలా కన్విన్స్ చేస్తామన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మీరు ఆంధ్రప్రదేశ్తో పాటు బీహారు, ఒడిస్సా, రాజస్థాను, ఈవెన్ తమిళనాడు కూడా ప్రత్యేక హోదా ఇవ్వమని అడుగుతున్నాయి. అడగడానికి అందరూ అడుగుతారు. విదర్భ అంటున్నారు కదండి ఆల్రెడీ సపరేట్ స్టేట్గా రావాలని చెప్పి అనుకుంటున్నారు, కానీ అది ఇంకా అవ్వలేదు మహారాష్ట్రలో. కాబట్టి ఈ రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా కోరతాయి. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్కి ఇస్తే మరి నితీష్ కుమార్ గారు కూడా కోరవచ్చు కదా అన్నది ఇంకొక విషయం. సో ఇవన్నీ కూడా అక్రాస్ ది టేబుల్ కూర్చొని చర్చించాలి. లేకుంటే ఏదైనా ఒక గొప్ప ఫైనాన్షియల్ ప్యాకేజ్ అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాలి. ప్యాకేజ్ ఏమవుతుందంటే అది వన్ టైం అవుతుంది. కానీ హోదా అనేసరికి ఏమవుతుందంటే ఒక 10 సంవత్సరాలు రాయితీలు వస్తాయి. రాయితీలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు పెట్టుబడులు వస్తాయి. ఏమవుతుందంటే ప్రత్యేక హోదా వస్తే ఈ అనేక ట్యాక్సులు తగ్గుతాయి మనకి. ఆ తర్వాత ఏంటంటే బడ్జెట్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక విషయానికి 1000 కోట్లు కేటాయించింది ఆంధ్రప్రదేశ్, నేను 900 కోట్లే ఖర్చు పెట్టాను. మిగతా రాష్ట్రాల్లో ఏమవుతుందంటే ఈ 100 కోట్లు సరెండర్ చేయాలి నేను. కానీ ప్రత్యేక హోదా ఉంటే ఈ 100 కోట్లను నేను వచ్చే సంవత్సరం ఖర్చు పెట్టచ్చు, క్యారీ ఫార్వర్డ్ ఫెసిలిటీ ఉంటుంది అన్నమాట. సో ఇలాంటివి అనేకమైన రాయితీలు ఉంటాయి దీనికి. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి యోజన, నరేగా అంటాం. అందులో కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 40% పెట్టాలి. అదే ప్రత్యేక హోదా ఉంటే కేంద్ర ప్రభుత్వం 90% నిధులు ఇస్తుంది, మనం 10% ఇస్తే చాలు. కాబట్టి ఇలాంటివి అనేకం ఉన్నాయి. సో వీటన్నిటినీ కూడా మనం ఎలా తీసుకురాగలం, అది కూడా ఒక పీరియడ్ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతే ఇవన్నీ కూడా ఇన్ని సంవత్సరాలకు వర్తిస్తాయి. లేకుంటే ఏమవుతుంది, ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చేస్తే ఒకసారి ఇచ్చేస్తారు, ఆ తర్వాత అయిపోతుంది, మిగతా సంవత్సరం నుంచి మళ్ళీ మామూలే. సో ఆ విధంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని మేము అంటాం. సార్ యాక్చువల్గా ఈ ఎలక్షన్ సమరంలోని అంటే రెండు పార్టీలు, రెండు కూటమి అందాం, ఒకటి కూటమి ఒకటి సింగిల్ పార్టీ. సో ఇద్దరు ఒక అతి విశ్వాసంతోనే, అంటే అతి విశ్వాసం మీన్స్ ఒక కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు. అంటే అతి విశ్వాసం అన్న కానీ కాన్ఫిడెన్స్తోనే మేము గెలుస్తాం అన్నారు. అక్కడ కూటమికి ఒక యునానిమస్గా ఒక అద్భుతమైన మెజారిటీ అయితే వచ్చింది. ఒక అద్భుతమైన అంటే ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్స్లో ఏ పార్టీకి రాని ఇదైతే వచ్చేసింది. సో అంటే వెంటనే వైసీపీ నాయకులు కొంతమంది మీడియా ముందుకు వచ్చి ఇది ఈవీఎంల ట్యాంపరింగ్ వలన జరిగింది, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారు అంటే కొంతమంది, ఒక నాయకుడు ఎవరో అన్నారు, చంద్రబాబు నాయుడు గారు అంటే ఎవరితోనో మాట్లాడి సింగపూర్లో ఉండి సింగపూర్ నుంచి ట్యాంపరింగ్ చేయించారు, అలా మార్చారు కాబట్టి వాళ్ళకి అనొచ్చే, ఎందుకంటే మేము ఇంత వెల్ఫేర్ చేసాం, ప్రజల గుండెల్లోకి చొచ్చుకొని వెళ్ళాం, అలాంటిది మాకు కాకుండా వాళ్ళకి ఎలాగా ప్రజలు వేస్తారు, ఎందుకంటే ప్రజలంతా మాతోనే ఉన్నారు అన్నట్టు కొన్ని విమర్శలు అయితే చేశారు. అంటే ఈవీఎంస్ ట్యాంపరింగ్కి సంబంధించి అలాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా సార్? ఎందుకంటే ఈ దేశంలో ఓడిపోయిన ప్రతి నాయకులు కూడా ఈవీఎం గురించి మాట్లాడారు. అంటే వాళ్ళు గెలిచినప్పుడు ఈవీఎంలు బాగున్నాయి, ఓడిపోయినప్పుడు ఈవీఎంలు బాగులేవు అనేవి చాలామంది కామెంట్ చేశారు. 2019లో టీడీపీ నాయకులు కొంతమంది కూడా కామెంట్ చేసినట్టున్నారు. ఎందుకంటున్నానంటే జనరల్గా ఓటమికి ప్రధానమైన కారణం చూపించడానికి ఈవీఎంల మీద
కానీ ఈవీఎంల గురించి కూడా ఒక క్లారిటీ రావాలని చెప్పేసి అప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఒక పిల్ వేయడం జరిగింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా ఐ థింక్ ఎలక్షన్ కమిషన్ వారు కూడా వీరందరి పార్టీలను పిలిపించి మీరు ప్రూవ్ చేయండి అని చెప్పారు. కానీ ఎక్కడ కూడా ప్రూవ్ జరగలేదు. అందులో ఎవరు కూడా దాన్ని సూచించలేకపోయారు. కానీ ఏంటంటే ఇలాంటి అనుమానాలు వస్తుంటాయి సర్వసాధారణంగా. కాబట్టి ఈ అనుమానాలను తీర్చాల్సిన బాధ్యత కూడా ఎలక్షన్ కమిషన్ ఉంది. ఇది ఎలా ట్యాంపర్ ప్రూఫ్ అన్న దాని గురించి, ఎందుకంటే 2014 ముందు వీవీప్యాట్ ఉండేది కాదు. ఈ అనుమానాలు వస్తున్నాయని వీవీప్యాట్ ఇంట్రడ్యూస్ చేయడం. ఓకే, అంటే అంతకుముందు ఎలాగుందంటే ఈ బ్యాలెటింగ్ యూనిట్ ఉంటుంది, తర్వాత వచ్చేసి కంట్రోల్ యూనిట్ ఉండేది ఇంతకుముందు. కాబట్టి నేను నొక్కిన తర్వాత అక్కడికి పడిందని నేను అనుకుంటాను, కానీ ఈ నొక్కింది అక్కడికి ట్రాన్స్మిట్ అయిందా లేదా నాకు తెలియదు. అందుకనే వీవీప్యాట్ అన్నదాన్ని ఒకదాన్ని ఇంట్రడ్యూస్ చేసి ఆ స్లిప్ అనేది రావడం ఒకగానే మీకు ఒక 7 సెకండ్లు ఒక స్లిప్ కనపడుతుంది. ఆ తర్వాత అది డ్రాప్ అయిపోయింది. అవును. తర్వాత ఏంటంటే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఒక 5 వీవీప్యాట్లని 5 ఈవీఎంలని ర్యాండమ్గా సెలెక్ట్ చేసి కౌంట్ చేయాలి. అంటే ఈ రెండు టాలీ అవ్వాలి. సో ఈ విధమైన జాగ్రత్త కూడా తీసుకోవడం జరిగింది. అయినా కూడా ఇంకా రకరకాల అనుమానాలు ఉన్నాయి. సోర్స్ కోడ్ ఏదైనా వేరేగా రాయొచ్చు కదా అని కూడా కొంతమంది మాట్లాడారు. అందువల్ల ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కానీ, భారత్ ఎలక్ట్రానిక్స్ కానీ, ఈసీఐఎల్ కానీ ఈ కోడ్ అన్నదాన్ని డిక్లేర్ చేయవచ్చు. ఇది మా కోడ్, ఈ కోడ్ మేము ఫాలో అవుతున్నాం. ఇప్పుడు మీరు కూడా చూడండి, వాట్సాప్ కానీ, సిగ్నల్ కానీ వీటిలన్నింటిలో ఏం చేస్తారంటే వాళ్ళ కోడు, ముఖ్యంగా సిగ్నల్ అన్న ఇది తీసుకుంటే అందులో అది ఓపెన్ కోడ్, ఓపెన్ సోర్స్. అంటే మేము ఏం కోడ్ ఫాలో అవుతున్నామని ప్రజలందరికీ తెలుపుతారు. సో అందులో ఏ విధంగా సెక్యూరిటీ ఉందని వాళ్ళు చూసుకోవచ్చు. కాబట్టి అటువంటి కోడ్ కూడా వీళ్ళు డిక్లేర్ చేయొచ్చు. ఎందుకంటే ఎక్స్పర్ట్స్ చాలామంది ఉంటారు, ఈ ప్రోగ్రామింగ్ ఎక్స్పర్ట్స్, వీళ్ళందరూ కూడా ఈ అనుమానాలు ఏవైతే ఉన్నాయో ఆ అనుమానాలను తీర్చాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్. కాబట్టి నా ఉద్దేశంలో జనరల్గా ఈవీఎంస్ అన్నవి ట్యాంపర్ చేయడానికి సాధ్యం కాదు. కానీ ఈ అనుమానాలు ఏవైతే రేకెత్తుతున్నాయో వాటి గురించి కంప్లీట్గా ఒక 100% ఈ విధంగా సోర్స్ కోడ్ కనుక డిక్లేర్ చేయగలిగితే ఇక ఈ అనుమానాలకు తావు ఉండదని నేను అనుకుంటున్నాను. సార్, సోర్స్ కోడ్ ఒకవేళ డిక్లేర్ చేశారనుకోండి, అది నెక్స్ట్ ఎలక్షన్కో లేకపోతే ఇంకో విధంగానో మిస్లీడ్ అయ్యే అవకాశం, లేకపోతే ఏదైనా చీటింగ్ చేసే ఆస్కారం. అంటే నేను అంటున్నాను ప్రతి ఎలక్షన్ ముందు ఈ సోర్స్ కోడ్ డిక్లేర్ చేయాలంటున్నాను. ప్రతి ఎలక్షన్ ముందంటారా, ఎలక్షన్ జరిగిన తర్వాత అంటారా? ముందే. ఎందుకంటే సోర్స్ కోడ్ నా చిప్ ఏదైతే ఉంటుందో ఆ చిప్ నాకు కంట్రోలింగ్ యూనిట్లో ఉంటుంది. సో ఆ చిప్ ఏ విధంగా సిగ్నల్ తీసుకుంటున్నది అనేది సోర్స్ కోడ్ తెలిసిపోతే ఏమవుతుంటే అందులో ట్యాంపరింగ్ చేయొచ్చా అన్న అనుమానాలు ఏవైతుంటే వీగిపోతాయి. ఎవరైనా చేసే అవకాశం ఉండొచ్చు కదండి, సైబర్ నేరగాళ్ళు ఇలాంటి వాళ్ళు. అది ఎప్పుడవుతుందంటే సైబర్ నేరగాళ్ళు ఎప్పుడవుతారంటే, ఇప్పుడు చూడండి, మీరు చిన్న నోకియా 1000 రూపాయల ఫోన్ కొనుక్కోండి, అది ఎవడో హ్యాక్ చేయలేడు. ఎందుకంటే అది ఇంటర్నెట్ కనెక్టెడ్ కాదు. ఎప్పుడైతే మీ ఫోన్ ఇంటర్నెట్ ఉంటుందో, మీ స్మార్ట్ ఫోన్లు, ఇప్పుడు ఆండ్రాయిడ్ కావచ్చు, లేకుంటే ఐఓఎస్ అంటే యాపిల్ ఫోన్ కావచ్చు, ఎప్పుడైతే దీంట్లో మీరు ఇంటర్నెట్ తెచ్చారో అప్పుడు దాని నుంచి లోపలికి ప్రవేశించడానికి అవకాశం ఇస్తున్నారు. కానీ ఈ ఎలక్ట్రానిక్ ఈవీఎం అన్నది అది దీనికి కనెక్టెడ్ ఉండదు. మీకు కనెక్టెడ్ కాదండి, ఇక్కడ కాదు. ఇట్స్ ఎ స్టాండ్ అలోన్ మెషిన్. మీ నోకియా 1000 రూపీస్ లాగా అందులో ఓన్లీ ఉన్నదొకటి ఈ చిప్. ఎప్పుడైతే మనం బ్యాలెటింగ్ యూనిట్ మీద నొక్కుతామో మనం తీసుకున్న దాన్ని వీవీప్యాట్కు ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి కంట్రోల్ యూనిట్కి వెళ్ళేలాగా ఈ చిప్ చేస్తుంది. సో ఈ చిప్ కోడ్ అన్నది ఇంపార్టెంట్. కాబట్టి ఆ చిప్ కోడ్ నెక్స్ట్ ఎలక్షన్ నుంచి డిక్లేర్ చేయొచ్చు. ఈ సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్ కానీ, ప్రోగ్రామింగ్ ఎక్స్పర్ట్స్ కానీ ఆ చిప్ కోడ్ని వెరిఫై చేయొచ్చు ఎక్కడైనా ట్యాంపరింగ్ జరుగుతుందా. ఎందుకంటే ఎన్నికలు ఎప్పుడు కూడా వితౌట్ ఎనీ డౌట్ జరగాలి అన్నది మనం అనుకుంటాం. కాబట్టి నా ఉద్దేశం ఈవీఎంస్ అన్నవి ట్యాంపర్ చేయలేరు అన్నది నా ఉద్దేశం. సార్, ఈవీఎంలు మన దేశంలో మాత్రమే అంటే ఎలక్షన్స్లో ఉపయోగిస్తున్నారా? ప్రపంచ దేశాల్లో ఎక్కువ మంది లేదు. ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో, మెజారిటీ దేశాల్లో ఉపయోగించట్లేదు. ఎందుకంటే ముఖ్యంగా జనాభా ఒకటి తీసుకోండి. మన దగ్గర ఉన్న జనాభా ఇప్పుడు 145 కోట్ల మంది ఉన్నాం. అందులో సుమారుగా 92 కోట్ల ఓటర్లు. సో ఇంతకుముందు బ్యాలెట్ సిస్టమ్ పెట్టేవాడు, దానికి 2-3 రోజులు ఆ కౌంటింగు ఇవన్నీ కూడా అయ్యేది. కాబట్టి ఇప్పుడు ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చాం త్వరగా ముగించడానికి అన్న ఉద్దేశంతో తీసుకొచ్చాం. ఇప్పటికీ చాలామంది డిమాండ్ ఉంది, మళ్ళీ బ్యాలెట్ పేపర్కే వెళ్ళిపోదాం మనము. బ్యాలెట్ పేపర్లో కూడా ఇప్పటిలాగా 30-35 మంది నిలబడుతుంటే వాటిలన్నిటి కూడా పెద్ద బ్యాలెట్ షీట్ న్యూస్ పేపర్ సైజులో అవుతుంది. వాటిలన్నింటినీ ఫోల్డ్ చేయడం, మళ్ళీ వేయడము, ఇవన్నీ కూడా చాలా పెద్ద కౌంటింగ్ ముందు వాటిని తీయాలి, చూడాలి, బండల్స్ చేయాలి, మిక్స్ చేయాలి. ఇవన్నీ కూడా ఎన్ని రోజులు పట్టేది మేము కొన్ని ఎన్నికలకు చూసాం. అందులో 3 రోజులు 4 రోజులు కౌంటింగ్ జరుగుతూనే ఉండేది. ఇప్పుడు ఏమైంది, ఎలక్షన్స్ మొదలవుతే సాయంత్రానికి మధ్యాహ్నానికి అంతా కూడా తెలిసిపోతున్నాయి రిజల్ట్స్.
కానీ దీంట్లో ఏంటంటే ఎక్కడ అనుమానాలు లేకుండా తీసుకురావాల్సిన బాధ్యత అటు ప్రభుత్వానికి ఇటు ఎలక్షన్ కమిషన్ కూడా ఉంది. సార్ ఇప్పటివరకు రిజిస్టర్ అయిన కేసెస్ కానీ లేకపోతే ఏదైనా విషయాల్లోని అంటే ఈవీఎంలు వేరే దేశాల్లో ఎక్కడైనా ట్యాంపరింగ్ అయినట్టు ఇట్లాంటి అంటే ఏమైనా జరిగిన సంఘటనలు ఏమైనా ఉన్నాయండి? ఎక్కడ నేను చూసినంత మటుకు ఈ ట్యాంపరింగ్ విషయాలు ఎక్కడ నేను గమనించగానే అనుమానాలే ఉన్నాయి. అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు చాలా. ఎందుకంటే ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ మెషిన్ ఉందో, ఎప్పుడైతే ఒక చిప్ ఉందో, ఎప్పుడైతే ఒక కోడింగ్ లాంగ్వేజ్ ఉందో, ఆ కోడింగ్ని పర్టికులర్ వ్యక్తులు ఏర్పాటు చేస్తారని వస్తుందో, ఏ సంస్థలు అయితే తయారు చేస్తున్నారో ఆ సంస్థల్లో ఉన్న వాళ్ళు ఎవరు, వీటన్నిటి మీద అనేక అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. కానీ కాంక్రీట్గా ఎవరు ఏమీ ప్రూవ్ చేయలేదు ఇప్పటివరకు. ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు ఈవీఎంస్ వల్లే ఓడిపోయామన్నది ఇంకొక కొత్తగా ఈ మధ్య మాట్లాడుతున్నాం. సో కూటమి గెలవడానికి ఈవీఎంలు కారణం కాదు, ప్రజలే కారణం అని మీరు అంటారు, అంతే కదండి? అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఓకే, మీరు ప్రూవ్ చేస్తే తప్పు. ఆ మధ్య ఒక పర్సన్ ఎవరో ఒక ఆయన అప్పట్లో ఒక ఈవీఎం ఎక్కడి నుంచో తీసుకుని వెళ్ళి ఇది ట్యాంపరింగ్ చేయొచ్చని ఏదో డెమాన్స్ట్రేట్ చేసినట్టు కొన్ని వార్తలు రావడం, అతన్ని అరెస్ట్ చేయడం, అతని మీద కేసు పెట్టడం కూడా జరిగింది. దానికోసం మీకు ఏమైనా ఐడియా ఉందా సార్? గుర్తుందా సార్? ఇప్పుడు చదివాను కానీ బట్ అదేంటంటే అఫీషియల్గా మీరు ఏదైనా చేయాలంటే బీఏఎల్ కానీ ఈసీఏఎల్ కానీ తయారు చేసిన ఈవీఎం తీసుకొని దాని మీద డెమాన్స్ట్రేట్ చేయాలి. ఈవెన్ ఇప్పుడు ఈ సంస్థలు కూడా ఓపెన్గా ఛాలెంజ్ ఇవ్వచ్చు. ఎస్ మేము మా మెషిన్ ఇస్తాము, మా చిప్ ఇస్తాము, ఎవరైనా ప్రూవ్ చేయండి అని. అప్పుడు ఏంటంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో ఆ విధంగా కూడా చేయొచ్చు. అంటే ఇంకా కూడా ఎవరికైనా డౌట్లు ఉంటే ఆ విధంగా డౌట్లను నిరసన చేయడానికి ఎస్ ఇది మా ఈవీఎం, ఇది మా కంట్రోల్ యూనిట్, ఇది వీవీప్యాట్ రండి చేయండి, మీరు ప్రూవ్ చేయండి అని కూడా ఓపెన్ ఛాలెంజ్ ఇవ్వచ్చు. సార్ చూసాము చంద్రబాబు నాయుడు గారు రేపు ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో అంటే దాని మీద మీ ఆలోచన ఎలా ఉంది, అంటే మీ అంటే అభిప్రాయం ఏంటి సార్? వీళ్ళు ఏ విధంగా ఈ మంత్రిత్వ శాఖలు ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారన్న దాని మీద ఉంటుంది. యాక్చువల్గా డిప్యూటీ సీఎం అన్నది కొన్ని చోట్ల ఉంటుంది, చాలా రాష్ట్రాల్లో లేదు. రాజ్యాంగబద్ధంగా లేదని అంటారు, నిజమేనా సార్? రాజ్యాంగబద్ధంగా ఉన్నది ముఖ్యమంత్రి, మంత్రులు. ఓకే. సో ఇప్పుడు చూసుకున్నా గత ప్రభుత్వం 5 డిప్యూటీ సీఎంలు. అవునండి, 5. తర్వాత మనం కేంద్రంలో చూసినా కూడా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కూడా ఉండేవారు. ఎల్కే అద్వానీ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా అప్పుడు ఉన్నారు. కాబట్టి ఈ విధమైన పోస్ట్. సో అందులో ఏంటంటే మంత్రికి ఉన్న తర్వాత ఏంటంటే డిప్యూటీ సీఎం, దానితో పాటు కొన్ని మంత్రిత్వ శాఖలు కూడా ఉంటాయి. ఓకే. అంటే వారికి ఏ మంత్రిత్వ శాఖలు కేటాయిస్తారు, అసలు ఫైనల్గా వీరిద్దరి మధ్య ఏం చర్చ జరిగింది, తర్వాత ఏ విధంగా మంత్రిత్వ శాఖలు ఎవరికి ఎన్ని డివైడ్ చేసుకోబోతున్నారు, ఇవన్నీ కూడా రేపు ప్రమాణ స్వీకారం తర్వాత వారు అనౌన్స్ చేస్తారు. ఏంటంటే సోషల్ మీడియాలో ఇవే స్పెక్యులేషన్లు రకరకాలుగా తిరుగుతున్నాయి. కాబట్టి ఒక రోజు ఆగితే తెలుస్తుంది మొత్తం మీద ఏ విధంగా మంత్రిత్వ శాఖలు ఎవరు ఏ మంత్రిత్వ శాఖ తీసుకోబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉంటున్నారా, లేకుంటే ఏదైనా మంత్రిత్వ శాఖ స్వీకరిస్తారా, ఇవన్నీ కూడా ఫైనల్గా లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాతనే తెలుస్తుంది. అంటే ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా మంత్రిత్వ శాఖలు స్వీకరించే అవకాశం ఉందా సార్? ఉంది. ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక పోర్ట్ఫోలియో ఇవ్వాలి కదా, ఏదో ఒక శాఖని కేటాయించాలి, లేకపోతే కొన్ని శాఖలు. ముఖ్యమంత్రి తీసుకున్నా కూడా సర్వసాధారణ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ తీసుకోండి నరేంద్ర మోడీ గారు, సర్వసాధారణ పాలన, అటామిక్ ఎనర్జీ, ఇలాంటివి ఇంకా మిగతా ఎవరి దగ్గర లేని శాఖలన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గర ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి శాఖ ఉంటుంది. నేను ప్రధానమంత్రి అన్ని విషయాలు నా దగ్గర ఉంటాయన్నది కాదు, ప్రధానమంత్రికి కూడా కొన్ని విషయాలు ఉంటాయి. ఆయన హీఈస్ ద టీమ్ కెప్టెన్. అలాగా సార్ జనరల్గా మన రాష్ట్రానికి వచ్చినప్పటికీ ఎంతోమంది ముఖ్యమంత్రులను మీరు పరిశీలించారు కాబట్టి అడుగుతున్నాను, వాళ్ళు ముఖ్యంగా ఎలాంటి శాఖలు వాళ్ళ దగ్గర ఉంచుకుంటారండి ముఖ్యమంత్రి గారు? జనరల్గా ఏంటంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ అంటే సర్వసాధారణ పరిపాలన, ఆ తర్వాత కొంతమంది హోమ్ వాళ్ళ దగ్గర పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఫైనాన్స్ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు, ఆర్థిక శాఖ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు, తర్వాత వచ్చేసి కొంతమంది సినిమాటోగ్రఫీ ఇలాంటివి రకరకాలుగా ఉంచుకుంటారు. అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ జీఏడి అంటాం మనం. జీఏడి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్, ఇవి వాళ్ళ దగ్గర ఉంచుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా ఇప్పుడు చూడాలి, ఒక్కొక్కరికి కొంతమంది అనుకుంటారు హోమ్ డిపార్ట్మెంట్ మన దగ్గర పెట్టుకుందాం, అంటే పోలీస్ యంత్రాంగం ఇవన్నీ కూడా మన దగ్గర ఉంటాయి. కొంతమందికి మేబీ వ్యవసాయం ఇష్టం ఉండొచ్చు, కాబట్టి అగ్రికల్చర్ మా దగ్గర పెట్టుకుంటాము అని అంటుంటారు. సో ఆ విధంగా ఇప్పుడు ఇట్ డిపెండ్స్ ఆన్ ది సీఎం ఏ విధమైన విషయాలు వాళ్ళ దగ్గర పెట్టుకుందామని అనుకుంటున్నారు, ఏ విధమైన విషయాలు మిగతా వాళ్ళకి ఇద్దామనుకుంటున్నారు అనే దాని మీద ఆధారపడింది. బట్ సర్వసాధారణ పరిపాలన అన్నది, జనరల్ అడ్మినిస్ట్రేషన్ అన్నది
ముఖ్యమంత్రి దగ్గర జనరల్గా ఉంటుంది. ఆ తర్వాత మిగతా శాఖలు కూడా ఎవరి దగ్గర లేని శాఖలు ఏవైనా ఉంటే అవి కూడా ఆ విషయాలన్నీ కూడా వీరు డిస్కస్ చేస్తారు. సార్ ఇందాక నేను ఒక వీడియో చూశాను. అంటే ఎన్డీఏ కూటమి తమ సభాధ్యక్షుడిగా తమ నాయకుడిగా చంద్రబాబు గారిని ఎన్నుకున్న ఇది యాక్చువల్గా ప్రతిపాదించింది పవన్ కళ్యాణ్ గారు. సో తర్వాత పురంధేశ్వరి గారు కూడా దానికి ఆమోదం బలపరిచారు. సో ఆ విధంగా చంద్రబాబు గారు ఎన్నికయ్యారు. వాళ్ళిద్దరూ తర్వాత కౌగిలించుకోవడం, వాళ్ళిద్దరి మధ్య ఇంటిమసీ ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే అంటే మామూలు చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఈ జోడీ ఎలా వెళ్ళబోతుంది? అంటే ఈ 5 ఏళ్ళలో ఏం చేయబోతుంది? వీళ్ళ ప్రయాణం సాఫీగా సాగే అవకాశం ఉందని అనిపిస్తుందా మీకు? డెఫినెట్గా ఇద్దరు కూడా రాష్ట్రం పట్ల అభిప్రాయము అభిమానం ఉన్నవాళ్ళు, రాష్ట్రాన్ని మంచి బాటలో తీసుకువెళ్ళాలి అన్న అభిప్రాయంతోనే వారు ఇద్దరు ఎన్నికల ముందే పొత్తు పెట్టుకోవడం జరిగింది. కొన్ని సమయాల్లో ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకుంటారు. అవునండి. కానీ ఇది ఎన్నికల ముందు నుంచి వచ్చిన పొత్తు కాబట్టి మొదటి నుంచే అవగాహనతో వెళుతున్నారు. కాబట్టి ఈ విధంగా కాకుండా రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అన్నది, ఎందుకంటే ఆ పరిపాలన నుంచి ఈ పరిపాలనను అందరం కలిసి తీసుకొద్దామన్న నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళుతున్నప్పుడు సామరస్యంతోనే, మంచి అభిప్రాయాలతోనే, మంచి చర్చలతోనే ముందుకు వెళుతుందని నేను అనుకుంటాను. అదే అనుకుందాం మనం, అదే జరగాలి కూడా. వాళ్ళిద్దరి మధ్య జోడీ ఆ ఇంటిమసీ కూడా ఆ బాండింగ్ కూడా కరెక్ట్గా ఉన్నట్టు ఉందండి. అంటే చాలా చోట్ల వినిపిస్తుంది. అంటే తగ్గాల్సిన చోట ఇద్దరు తగ్గడానికి సిద్ధపడుతున్నారు. హితవు చాలా ముఖ్యం. ఓకే. తర్వాత కేంద్రంలో కూడా ఒక మంచి అవకాశం ఉంది మనకి. మనం అక్కడి నుంచి మనకు సంబంధించిన అనేక విషయాలను తెచ్చుకోవడానికి ఇది కూడా మంచి అదను. తర్వాత ఇంతకు ముందుగానే పవన్ కళ్యాణ్ గారికి అక్కడ మోడీ గారితో కానీ అమిత్ షా గారితో కానీ ఉన్న సాన్నిహిత్యం ఇవన్నీ కూడా రాష్ట్ర హితవుకు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ విధంగా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ మీరు అన్నట్టు వాళ్ళ ఆలోచనలు, ఇద్దరు ఏదైనా విషయంలో కావాలంటే తగ్గే విధానం, ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే రాష్ట్రానికి కావాల్సింది. సార్ ఇప్పుడు మోదీ గారు అమిత్ షా గారు విషయంకి వచ్చినప్పటికి యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ ఇంటిమసీ వాళ్ళతో ఉందా, అంటే ఎక్కువ ఫ్రెండ్షిప్ వాళ్ళతో ఉందా, లేకపోతే చంద్రబాబు గారికి ఎక్కువ ఇంటిమసీ ఫ్రెండ్షిప్ ఉంది అంటే ఏమని భావించవచ్చు? ఎందుకంటే ఏంటంటే 2019 ఎన్నికలు అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అప్పటి నుంచి భారతీయ జనతా పార్టీతో సఖ్యతగా ఉన్నారు. అప్పటి నుంచి కూడా మీరు చూసుకుంటే ఈవెన్ తెలంగాణ ఎన్నికల్లో కూడా మీరు చూస్తే జనసేన పార్టీ అక్కడ బీజేపీకి ప్రచారం కూడా చేసింది, అక్కడ జరిగింది. సో ఆ విధంగా ఆ విధమైన ఇంటిమసీ ఉంది. కానీ రాజకీయాల్లో ఏమవుతుందంటే ఈ వీళ్ళందరూ కూడా ఎన్నికల ముందే కలిశారు, అదొక మంచి విషయం. కాబట్టి ఎన్నికల ముందు కూడా కలిసేటప్పుడు కూడా కొన్ని విషయాలు ఆలోచించుంటారు. ఎన్నికల తర్వాత మనం ఎన్నికవుతే ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలన్నది అప్పటి నుంచి కూడా తీసుకుంటాం. సో అవన్నీ చూసుకుంటే అటు కేంద్రంలో కావచ్చు, ఇటు రాష్ట్రంలో కూడా కావచ్చు, సయోధ్యగా సఖ్యంగా ముందుకు వెళితే బ్రహ్మాండంగా మనం అభివృద్ధి సాధించగలం. ఇది చాలా క్రూషల్ ఈ 5 సంవత్సరాలు మన రాష్ట్రానికి. అంటే ఈ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ సఖ్యత ఉందని భావించవచ్చండి వాళ్ళతోనే? ఎందుకంటే అక్కడ తీసుకుంటే మోడీ గారు ఈసారి మాట్లాడుతూ చంద్రబాబు గారి అనుభవం గురించి మాట్లాడారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభావం గురించి మాట్లాడారు. ఏ పవన్ అయ్యే ఏ తుఫాన్ అయ్యి అన్నారు ఆయన. అంటే ఒక జస్ట్ గాలి కాదు, ఇదొక తుఫాన్ అన్నట్టుగా మాట్లాడారు. అంటే ఆ విధంగా చూసుకుంటే అనుభవము, తర్వాత వచ్చేసి ప్రజలలో ఉన్న ప్రజాదరణ, ఈ రెండింటి కాంబినేషన్ అన్నట్టుగా ఆయన మాట్లాడారు. సో ఆ విధంగా ఇట్స్ అ గుడ్ కాంబినేషన్. ఓకే సార్, అంటే పవన్ గారితో కూడా మీరు పనిచేసి ఉన్నారు కాబట్టి అడుగుతూ ఉన్నానండి. చంద్రబాబు గారిని కూడా చూస్తున్నారు, చాలా కాలంగా చూస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరు ఆలోచన ధోరణి అంటే ఏ విధంగా ఉండబోతుంది? పవన్ గారికి ఎలాంటి శాఖను కేటాయిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే ముఖ్యంగా ఏంటంటే మన రాష్ట్రానికి ప్రస్తుతం కావాల్సినది అభివృద్ధి, తర్వాత ఉపాధి. ఈ రెండు కూడా చాలా ముఖ్యమైన విషయాలు, అభివృద్ధి, ఉపాధి. సపోజ్ అభివృద్ధి ఈ రాష్ట్రం గురించి తీసుకుంటే మనం పెట్టుబడులను ఎలా ఆకర్షించగలము అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఈ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షిస్తే రంగాలు ఏంటి అన్నవి కూడా మనం ఆలోచించాలి. మొట్టమొదటి రంగం మన రాష్ట్రానికి చూసుకుంటే టూరిజం అన్నది చాలా పొటెన్షియల్ ఉంది మనకి. టూరిజం చిన్న చిన్న రాష్ట్రాలు కేరళ కానీ గోవా కానీ ఇటువంటి రాష్ట్రాలు టూరిజం ద్వారా బ్రహ్మాండంగా వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు వాళ్ళు. కానీ మన రాష్ట్రం 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం టూరిజంలో అంత ముందుకు వెళ్ళలేదు. కేరళ టూరిజం గురించి మాట్లాడతారు, గోవా టూరిజం గురించి మాట్లాడతారు, కానీ ఏపీ టూరిజం గురించి ఎక్కడ మనం విన్నట్టు లేదు. కాబట్టి టూరిజంలో ఉన్న పొటెన్షియల్ని మనం ఎక్స్ప్లాయిట్ చేయాలి. అది అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ అనేక టూరిజం పొటెన్షియల్ మనకు బాగుంది. సో అదొక రంగం మనకు ఉంటుంది. తర్వాత ఉపాధిని పెంచాలంటే
ఎంఎస్ఎంఈ రంగం చాలా ముఖ్యం. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇవన్నీ కూడా ప్రధానంగా మనం తీసుకోవాల్సిన అంశం. వీటిలో ఏమవుతుందంటే ఉపాధి కల్పించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అగ్రికల్చర్, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా వ్యవసాయ ప్రాధాన్య రాష్ట్రం. ఇందులో మనం వ్యవసాయం మీద ఆధారపడి ఉంటాం. మన జిఎస్డిపి తీసుకున్నా కూడా సుమారుగా 26-27% మనం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాం. కానీ ఈ వ్యవసాయం ఏంటంటే రా మెటీరియల్ వ్యవసాయమే నడుస్తుంది. నేను ధాన్యం పండిస్తాను, ధాన్యం అమ్మేస్తాను. నేను చేపలు పడతాను, చేపలు అమ్మేస్తాను. కానీ ఈ ప్రాసెసింగ్ అన్నది జరగట్లేదు. నేను ధాన్యాన్ని కనుక దాన్ని రూపాంతరం చెందించి పళ్ళు పండిస్తున్నాను, నేను పళ్ళుగానే అమ్ముతున్నాను, కానీ దాన్ని రూపాంతరం చేయట్లేదు. టమాటోలుగానే అమ్మేస్తున్నాను, నేను దాన్ని కెచప్లు ఇలాంటివి చేయట్లేదు. కాబట్టి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ కూడా బ్రహ్మాండమైన స్కోప్ ఉంది మన దగ్గర. సో అదొక ప్రాంతము. తర్వాత చిన్న ఎందుకంటే యువతరం పెద్ద సంఖ్యలో ఉంది మనం. ఈ యువతరాన్ని వాళ్ళు ఎంప్లాయ్మెంట్ దిశగా మనము తీసుకువెళ్ళాలంటే చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయడం చాలా ముఖ్యం. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటాం దీన్ని, ఉద్యోజకత. ఇది డెవలప్ చేయాలన్నా మళ్ళీ ఎంఎస్ఎంఈలు చాలా ముఖ్యం. తర్వాత ఎంప్లాయ్మెంట్ అన్నది చాలా ముఖ్యం. అందుకని నేను ఏం కోరానంటే ఈవెన్ ప్రధానమంత్రి గారు కూడా మొన్న ట్వీట్ చేశాను, మీరు ఒక మినిస్ట్రీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఒకటి పెట్టండి అని చెప్పాను. ఇప్పుడు మనకు లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఉంది, కానీ లేబర్ మీదే ఎక్కువగా అక్కడ ఉంటుంది. కార్మిక శాఖ ఉంటుంది, కానీ ఈ ఉద్యోగ శాఖ పెద్దగా అంత ఇది ఉండదు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో కూడా ఈ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఉన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది అన్ని మినిస్ట్రీలతో కోఆర్డినేషన్తో ఉండి రాష్ట్రంలో ఉద్యోగాలు ఎలా పెంచాలన్న దాని మీద ఒక మినిస్ట్రీ కావాలి. తర్వాత గ్రామీణ ప్రాంతంలో మనకి మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, నరేగా అంట, అది ఉంది. దానివల్ల ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో సంవత్సరానికి 100 రోజులు నుంచి 125 రోజులు ఎవరైనా వచ్చి నేను పని చేస్తానంటే వాళ్ళకు పని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు. కానీ అది పట్టణ ప్రాంతంలో లేదు. కాబట్టి మేమేం సూచిస్తున్నామంటే మన రాష్ట్రంలో కూడా పట్టణ ప్రాంత ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అన్నది మీరు ప్రవేశపెట్టారు. అంటే 100 నుంచి 125 రోజులు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలాంటి పనులు మనం చేయొచ్చు అన్నవి మనం కేంద్రీకరించి, సపోజ్ ఇక్కడ పార్కులు డెవలప్ చేయడము, లేకుంటే గ్రీనరీ డెవలప్ చేయడము, తర్వాత వచ్చేసి డ్రైనేజ్ సిస్టమ్స్ని ఇంప్రూవ్ చేయడము, తర్వాత హెరిటేజ్ బిల్డింగ్స్ని కాపాడడము, తర్వాత క్లీన్లీనెస్లో ఏం చేయగలము, ఇలాంటివన్నీ కూడా మనకు ఏర్పాటు చేసి అక్కడ పట్టణ ప్రాంతంలో 100 నుంచి 125 రోజులు మనం కనుక యువతరానికి ఉపాధి కల్పించగలిగితే అది కూడా బ్రహ్మాండంగా వెళ్తుంది. ఇప్పుడు ఏంటంటే నిరుద్యోగ భృతి గురించి మాట్లాడుతున్నాము. నిరుద్యోగ భృతి కన్నా కూడా ఇటువంటి పథకాలు మనం తీసుకురాగలిగితే పని జరుగుతుంది, వాళ్లకు వేతనాలు కూడా దొరుకుతాయి. సో ఇటువంటి విధానాలు తీసుకురమ్మని చెప్పి కూడా మేము, కాబట్టి మన మెయిన్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి పెట్టుబడులు ఎలా తీసుకురావాలి రాష్ట్రానికి, రాష్ట్రంలో ఉన్న యువతరానికి ఏ విధంగా ఉద్యోగాలు కల్పించాలన్నవి ఈ 2 చాలా ప్రధానమైన అంశాలుగా ఉంటాయి. కాబట్టి వీటి మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తూ, తర్వాత మన తీర ప్రాంతం ఎందుకు కాబట్టి పోర్ట్లు డెవలప్ చేయడము, జట్టీలు డెవలప్ చేయడము, తర్వాత వచ్చేసి కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేసి ఈ ఆక్వాకల్చర్లో ప్రాసెసింగ్ చేసి దీన్ని ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా ఎలా చేయడం, అగ్రికల్చర్ని ప్రాఫిటబుల్గా ఎలా చేయడం, అంటే వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేయడం, ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అంశాలు. సో వీటన్నిటికీ సంబంధించిన వాటి గురించి ఖచ్చితంగా వీరు ఆలోచించి ఏ విధమైన శాఖలు వారు తీసుకోబోతున్నారో దాని మీద నిర్ణయం తీసుకోవాలి. అంటే నేననేది మీరు మామూలుగా అనుకుంటున్న దాని ప్రకారం పవన్ కళ్యాణ్ గారి భావజాలం అంతా తెలిసిన వ్యక్తిగా అడుగుతున్నానండి. మీకు దగ్గరగా మీరు చాలా కాలం వారు యువతరంతో బాగా అటాచ్ అవుతారు. అదే ఎలాంటిది అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మినిస్ట్రీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇది, ఎందుకంటే వారికి ఉన్న శక్తి వల్ల మిగతా అన్ని డిపార్ట్మెంట్స్తో మినిస్ట్రీస్తో కూడా కోఆర్డినేట్ చేసి ప్రతి మినిస్ట్రీ కూడా ఉద్యోగాలు ఎలా సృష్టించాలన్న దాని మీద కేంద్రీకృతం చేయగలిగితే రాష్ట్రంలో ఉన్న యువత బ్రహ్మాండంగా వాళ్ళు ముందుకు రాగలరు. కాబట్టి ఆ విధంగా వారికి మిగతా పోర్ట్ఫోలియో ఏమైనా కూడా ఈ కొత్త మినిస్ట్రీ అన్నది ఏర్పాటు చేయాలన్నది నా అభిప్రాయం. అయితే పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి అన్నది మీ అభిప్రాయం? ఆయన చెబితే యువతరానికి కూడా బాగా వెళుతుంది. యువతరానికి బ్రహ్మాండంగా ఆయన వెళుతుంది. మిగతా శాఖలు ఉన్నాయి, మిగతా రొటీన్ శాఖలు ఉన్నాయి, కానీ ఇది ఒక కొత్త ప్రయోగం. ఈ ప్రయోగాలు చేయాలి. తర్వాత రాష్ట్రానికి కావాల్సింది కూడా అది, అంటే పెట్టుబడులు ఆకర్షించడం, టూరిజం డెవలప్ చేయడము, ఆ తర్వాత వచ్చేసి అగ్రికల్చర్లో ఫుడ్ ప్రాసెసింగ్ డెవలప్ చేయడం, ఎంఎస్ఎంఈలు పెట్టుకోవడం, తర్వాత పట్టణ ప్రాంత ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ తీసుకురావడం, యువతరానికి పెద్ద పెట్టున వేతనాలు కల్పించడం. సో ఇవన్నీ కూడా చేయాల్సిన అంశాలు. కాబట్టి వీటన్నిటి గురించి వారికి ఆలోచనలు ఉంటాయి డెఫినెట్గా.
సో దాని గురించి ఒక యోగ్యమైన నిర్ణయం తీసుకుంటారు. కానీ వారు ఎక్కడున్నా కూడా ఆ మంత్రిత్వ శాఖను బ్రహ్మాండంగా ముందుకు తీసుకువెళ్తారని నేను అనుకుంటాను. సార్ 2014 నుంచి 19 వరకు మీరు పరిపాలన అంటే టీడీపీ కూటమి పరిపాలన అంటే అప్పుడు కూడా ఎన్డీఏనే కాబట్టి అడుగుతున్నాను. అప్పుడు జనసేన వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వలేదు, ప్రభుత్వంలో చేరలేదు. బీజేపీ వాళ్ళు అయితే చేరారు, బీజేపీ టీడీపీ వాళ్ళు. సో ఇప్పుడైతే ముగ్గురు చేరుతూ ఉన్నారు. ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం మొత్తం ముగ్గురు అందులో చేరబోతున్నారు. సో అంటే లోకేష్ గారు అప్పట్లో ఐటీ సెక్టర్ని తీసుకున్నారు, ఐటీ మంత్రిత్వ శాఖను ఆయన తీసుకుని దానికి తగ్గట్టు కొంత పట్టణాభివృద్ధి కూడా అనుకుంటా, పట్టణ అవునండి, రూరల్ డెవలప్మెంట్ ఏదో 2 ఉండేవి ఆయన దగ్గర. సార్ 2014 నుంచి 19 వరకు లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా చేశారు. తర్వాత ఇంకో శాఖను కూడా ఏదో కేటాయించినట్టున్నారు, మీరు ఇందాక అన్నారు కదండి. ఆ శాఖ ఏంటో నాకు కరెక్ట్గా ఐడియా లేదు. కానీ ఐటీ మినిస్టర్గా తనకంటూ ఒక మార్క్ అనేది చూపించారని అప్పట్లో వినిపించిందండి. అంటే తెలుగుదేశం అభిమానులు ఎలాగ అంటూనే ఉంటారు, బయట ప్రజలు కూడా అనుకున్నారు. అంటే అక్కడ ఒక బేరేజ్ వచ్చేవి. అది అంటే ఒక చిన్న కంపారిజన్ ఏంటంటే ఇక్కడ లోకేష్ గారు, అక్కడ కేటీఆర్ గారు, ఇద్దరు ఐటీ మినిస్టర్గా వాళ్ళు చేసే పనితీరు ఇదంతా. సో ఇప్పుడు అంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడింది, లోకేష్ గారు కూడా కీలకంగా వ్యవహరించబోతున్నారని నేను అనుకుంటున్నాను, అంటే నాకున్న ఆలోచన ప్రకారం. సో ఒకవేళ ఆయన మంత్రిత్వ శాఖలోకి తీసుకుంటే బాగుంటుందా, మంత్రిత్వ శాఖ ఏదైనా తీసుకొని ఆయన చేస్తే బాగుంటుందా, లేకపోతే పార్టీకి పనిచేస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారా? అంటే అది బేసిక్గా పార్టీలో నిర్ణయం తీసుకుంటారు, దెర్ ఈజ్ నో డౌట్. ఐటీ ఒకటి బాగా పొటెన్షియల్ ఉంది మన దగ్గర కూడా ఐటీ, ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ బ్రెయిన్స్ చాలా షార్ప్ బ్రెయిన్స్. ఎందుకంటే మ్యాథ్స్లో మనం స్ట్రాంగ్గా ఉంటాం. ఎక్కడ చూసినా కూడా మనం అమెరికాలో కూడా రాణించడానికి ప్రధానమైన కారణం అంటే మ్యాథ్స్లో మనకున్న నాలెడ్జ్. సో అది మనము ఫాస్ట్గా ఉంటాం మ్యాథ్స్ దీంట్లో. కాబట్టి దాన్ని సంబంధించి తీసుకుంటే ఇప్పుడు మీరు చూసుకుంటే తెలంగాణలో ఎక్స్పోర్ట్స్ ఆల్మోస్ట్ 2-3 లక్షల కోట్లు ఉంది, సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్. కానీ ఇక్కడ చూసుకుంటే 2-3 వేల కోట్లే ఉంది. కాబట్టి ఐటీ రంగానికి మంచి పొటెన్షియల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం కావచ్చు, లేదంటే మిగతా ప్రాంతాలు కావచ్చు, ఐటీ రంగం అభివృద్ధి చెందడానికి చాలా స్కోప్ ఉంది. కాబట్టి ఐటీ కూడా మంచి ఫీల్డ్ యాక్చువల్గా తీసుకోవడానికి. తర్వాత ఏంటంటే వారు అమెరికాలో కూడా చదివారు ఈ విషయాల్లో, ఇంతకుముందు చేసిన అనుభవం, వీటన్నిటిని తీసుకొని ఐటీ రంగంలో కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే అప్పట్లో ఉన్న అనుభవం కూడా ఉపయోగపడవచ్చు. కానీ ఇప్పుడు ఎవరు ఏ మంత్రిత్వ శాఖ తీసుకున్నా కూడా ఫైనల్గా రాష్ట్రం ముందుకు వెళ్ళాలి అన్నది ఏర్పరచుకోవచ్చు. ఎందుకంటే శాంతి భద్రతలు కూడా చాలా ముఖ్యం. జనరల్గా ఏంటంటే గవర్నమెంట్ దాన్ని బట్టి ఆటోమేటిక్గా శాంతి భద్రతలు సెట్ అవుతాయి. దాని గురించి పెద్దగా మంచి డీజీపీలని కానీ మంచి ఆఫీసర్లు ఎవరైతే డీజీపీ తర్వాత ఎస్పీలు పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జెస్ను గట్టిగా నియమించుకుంటే శాంతి భద్రత చక్కగా నడుస్తుంది. కానీ రాష్ట్రానికి ముఖ్యంగా కావాల్సింది ఎంప్లాయ్మెంట్, టూరిజము, పెట్టుబడులను ఆకర్షించడము, ఐటీ, ఇవి చాలా ముఖ్యమైన విషయాలు. లేకుంటే జనరల్గా ఏంటంటే మనం ఈ రంగాల గురించి ఆలోచిస్తున్నాం. ఈవెన్ సెంట్రల్లో కూడా నిన్న రంగాలు చూసుకుంటే ఏమన్నారు, డిఫెన్సు, హోము, ఫైనాన్సు, ఎక్స్టర్నల్ అఫైర్సు, ఇవి భాజపా దగ్గరే పెట్టుకున్నాయన్నారు. కానీ నేను ఎప్పుడు చూసేది ఏంటంటే ఎంఎస్ఎంఈ ఎవరి దగ్గరికి ఇచ్చారు, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, అంటే చిన్న చిన్న యూనిట్లను తయారు చేయడము, పరిశ్రమలను ఏర్పాటు చేయడము, ఇవి ఎవరి దగ్గర ఉన్నాయి? ఉండే చిన్న పరిశ్రమలు అనుకోవచ్చా అండి. ఇంతమంది జనాభా ఉన్న దాంట్లో, ఇంతమంది యువతరం ఉన్న దాంట్లో మనం అందరికీ కూడా ఉద్యోగాలు సృష్టించలేం. ప్రభుత్వం అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు, కానీ ఇటువంటి వాటిని సృష్టించాలి. ఎందుకంటే ఈ మంత్రిత్వ శాఖ ఎవరి దగ్గరికి ఉంది వెళ్ళి చూశాను. ఇంతకుముందు బీహార్ ముఖ్యమంత్రిగా చేసిన మాంజీ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి. రెండవది నేను చూసింది ఫుడ్ ప్రాసెసింగ్ ఎవరి దగ్గరికి వెళ్తుంది. అందులో ఫుడ్ ప్రాసెసింగ్ ఐ థింక్ పాస్వాన్ గారు, రామ్విలాస్ పాస్వాన్ గారి అబ్బాయి, ఆయన దగ్గరికి ఫుడ్ ప్రాసెసింగ్ వెళ్ళింది. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన అంశాలు మన రాష్ట్రానికి. తర్వాత పోర్ట్స్, ఎందుకంటే మనకున్నంత తీర ప్రాంతం ఎక్కడా లేదు. దీన్ని కనుక బ్రహ్మాండంగా ఎక్స్ప్లాయిట్ చేసుకున్నామంటే మనకు అనేక కార్గోను ఆకర్షించవచ్చు. ఇక్కడ ఎప్పుడైతే కార్గో వచ్చిందో, కార్గో కనెక్టెడ్ మనం ఇండస్ట్రియల్ టౌన్ డెవలప్ చేయొచ్చు. ఇండస్ట్రియల్ టౌన్ నుంచి ఉద్యోగాలు ఏర్పడతాయి. సో ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అంశాలు. కాబట్టి జనరల్గా ఏంటంటే రెవెన్యూ ఎవరి దగ్గర ఉంది, హోమ్ ఎవరి దగ్గర ఉంది, ఇవే ఆలోచిస్తాం. కానీ రాష్ట్రాన్ని నడిపించే ఆయుధాలు, సాధనాలు ఏవైతే ఉన్నాయో, పరిగెత్తించేవి ఏంటంటే టూరిజం, తర్వాత ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, ఐటీ, సో ఈ రంగాలు, తర్వాత ఎంఎస్ఎంఈ, చిన్న చిన్న పరిశ్రమలు. సో ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరిగెత్తిస్తాయి. కాబట్టి వాటిలలో మంచి వాళ్ళు ఉండాలని నేను అనుకుంటాను ఎప్పుడు కూడా. కానీ ఎందుకంటే స్టేటస్, ఈయన రెవెన్యూ మినిస్టరు, ఈయన హోమ్ మినిస్టరు, ఇవి జనరల్గా సర్వసాధారణ ప్రజలలో ఉన్న అభిప్రాయాలు.
కానీ ఇప్పుడు మనం ఉన్నది డెవలప్మెంట్, అభివృద్ధే ముఖ్యం. ఇంతకుముందు ఏంటంటే పాలన ముఖ్యం, ఇప్పుడు అభివృద్ధి ముఖ్యం. పాలన అప్పుడు మీకు రెవెన్యూ, హోము ఇవి ఇంపార్టెంట్. కానీ అభివృద్ధి ఎప్పుడైతే ముఖ్యమో ఆ అభివృద్ధికి కాంట్రిబ్యూట్ చేసే మినిస్ట్రీస్ అవి చాలా ప్రాధాన్యత సంతరించుకుంటాయి. ఒకవేళ లోకేష్ గారు గీసుకుంటే అంటే ఇలాంటి అభివృద్ధికి సంబంధించిన మంత్రిత్వ శాఖను తీసుకుంటే మంచిదేనా భావిస్తున్నారా సార్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ. ఎందుకంటే ఈజ్ అన్ యంగ్స్టర్, ఇంతకుముందు చేసిన అనుభవం ఉంది. తర్వాత పార్టీలో కూడా ఆయన పొజిషన్ జనరల్ సెక్రటరీ అనుకుంటాను. సో ఆ విధంగా పార్టీ ఉన్నది కాబట్టి అది కూడా పట్టు, వారి నాన్నగారే వారు ముఖ్యమంత్రి కాబట్టి ఇవన్నీ కూడా పాజిటివ్ అండ్ రీఎన్ఫోర్స్మెంట్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. సో ఆ విధంగా వారు ముందుకు తీసుకెళ్ళాలి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఫలితాలు వచ్చిన తర్వాత యాక్చువల్గా మీడియా ముందుకు వచ్చారు. ఆయన ఏమన్నారంటే, నేను ఇంత వెల్ఫేర్ ఇవ్వడానికి ట్రై చేశాను, చాలామంది అంటే వీళ్ళందరూ మన వాళ్ళు అనుకున్నాను, అంటే మనకు ఓటేస్తారనుకున్నాను, వెల్ఫేర్ ఇచ్చిన ఇంత మంచి పనులు చేసినా కూడా ఎందుకు నన్ను ఓడించారో నాకైతే తెలియట్లేదు, దేవుడికే తెలుసు అన్నట్టు ఏదో సంథింగ్ ఏదో ఈ కైండ్ ఆఫ్, అంటే ఎగ్జాక్ట్ వర్డ్స్ ఇవి కాదు కానీ ఇలాంటి అభిప్రాయం వచ్చేటట్టు ఆయన మాట్లాడారు. ఒకవేళ దాన్ని ఒక పరిశీలించాల్సి వస్తే, విశ్లేషణ చేయాల్సి వస్తే మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? వెల్ఫేర్కి దెర్ ఇస్ నో లిమిట్. 3,000 ఇస్తే 4,000 ఎందుకు ఇవ్వకూడదు అంటారు, 4,000 ఇస్తుంటే 5,000 ఎందుకు ఇవ్వకూడదు, ఇచ్చేదేంటి మన డబ్బే కదా అంటారు. ఇలా రకరకాల చర్చలు జరుగుతాయి. తర్వాత ఏంటంటే ఒకరికి వచ్చి ఇంకొకరికి రాకుంటే ఆటోమేటిక్గా ఆ వ్యత్యాసం కనపడుతుంది మనకి. సో ఇవన్నీ కూడా చర్చకు దారితీస్తాయి. అందువల్ల ఏంటంటే మొత్తం వెల్ఫేర్ మీదే వారు కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఎక్కడ ప్రచారాలు, ప్రసంగాలు జరిగినా కూడా మేము బటన్ నొక్కి ఇంత ఇస్తున్నాం, 2,70,000 కోట్ల రూపాయలు మేము వెల్ఫేర్లో 5 సంవత్సరాలు ఇచ్చి, అంటే ప్రతి సంవత్సరానికి 52,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో మేము ఇవ్వాల్సి వస్తుంది. దానికోసం అప్పులు కూడా చేయాల్సి వస్తుంది. అందువల్ల ఏమవుతుందంటే వెల్ఫేర్ అన్నదానికి దెర్ ఇస్ నో లిమిట్. అందుకనే తమిళనాడులో ఒక అతను నన్ను కనుక ఎన్నుకుంటే మిమ్మల్ని అందరినీ కూడా చంద్రమండలం మీదకి తీసుకెళ్తానని చెప్పాడు. ఎందుకు చెప్తున్నానంటే ఫ్రీగా ఇస్తే దెర్ ఇస్ నో లిమిట్. దానికి బదులు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగాన్ని ఇస్తానంటే ఎలా ఉంటుంది చూడండి. ప్రతి అమ్మాయి పుట్టగానే అమ్మాయి పేరు మీద ఎర్రచందనము, తర్వాత టేకు చెట్లు నాటిస్తాను, అమ్మాయి 21 సంవత్సరాలు అయిన తర్వాత ఆస్తి అంతా అమ్మాయికి వస్తుందంటే ఏ విధమైన భద్రతా భావం ఉంటుంది? ఇదేంటంటే డబ్బులు ఇస్తున్నాం, ఖర్చు పెడుతున్నాం. ఈ ఖర్చు పెట్టేది కూడా మళ్ళీ లిక్కర్ షాప్స్ వీటి గురించే తిరుగుతోంది, దీని గురించి. కాబట్టి ఆ విధంగా చూసుకుంటే ఏమవుతుందంటే ఎప్పుడు కూడా అభివృద్ధి, సంక్షేమం అన్నవి జోడు గుర్రాల్లాగా వెళ్ళాలి. సో ఒకే చక్రాన్ని పరిగెత్తిస్తామంటే ఆ బండి ముందుకు వెళ్ళదు. ఈ అభివృద్ధి గుర్రం ఆగిపోద్ది, అభివృద్ధి చక్రం ఆగిపోతే ఈ చక్రం పరిగెత్తుంటే ఆ బండి పరిగెత్తు. కాబట్టి రెండు కూడా ఉండాలి. తర్వాత ఏంటంటే సంపద సృష్టించి అభివృద్ధి చేసి దాని నుంచి వెల్ఫేర్ చేయాలి. లేకుంటే అప్పులు తెచ్చి నేను వెల్ఫేర్ చేస్తానంటే ఎవరైనా చేయొచ్చు, దానికి ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం లేదు. మీరు అప్పులు తీసుకురండి, నాకైనా ఇవ్వండి, అప్పులు ఇవ్వండి, నేనేమి బటన్ నొక్కమంటే నొక్కుతాను. ఒక క్లర్కల్ సరిపోతాడు. మొన్న ఒక పెద్ద ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఒక మాట అన్నారండి, మురళీమోహన్ గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు, బటన్ నొక్కడానికి అంటే ముఖ్యమంత్రి పోస్టే అవసరం లేదు, అలా వీధిని పోయి రిక్షావాడిని తీసుకుని వచ్చి బాబు బటన్ నొక్కన్నా కూడా నొక్కుతాడు, దానికేముంది అన్నట్టు కూడా ఆయన అన్నారు. కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా ఇప్పుడు నేర్చుకోవాల్సిన అంశం కూడా రాష్ట్రానికి, దేశానికి కూడా గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళా రాకపోవడానికి కూడా ఒక మెసేజ్ వెళ్ళింది. కేవలం సంక్షేమం చేస్తే మనం మళ్ళా రాలేమన్న ఒక మెసేజ్ కూడా వెళ్ళింది. కాబట్టి ఎప్పుడు కూడా అభివృద్ధి, సంక్షేమం రెండూ కలిసి వెళ్ళాలి. ఈవెన్ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం, రాబోయే ప్రభుత్వం కూడా వాళ్ళు కూడా అనేక హామీలు ఇచ్చారు. కాబట్టి వారికన్నా ఎక్కువ ఇచ్చారు. కాబట్టి వీటిని నడపాలంటే ముందు అభివృద్ధి చాలా ముఖ్యం. అందుకనే అన్నాను, మన రాష్ట్రానికి అభివృద్ధి చాలా ముఖ్యం, పెట్టుబడులు చాలా ముఖ్యం. అందుకని ఇటువంటి ఆలోచించే వాళ్ళు అటువంటి మంత్రిత్వ శాఖలు తీసుకోవాలి అన్నది నేను అన్నాను అనమాట. రొటీన్ గవర్నెన్స్ కాదు ఇప్పుడు కావాల్సింది, అభివృద్ధి. తర్వాత మనం ఏ విధంగా పెట్టుబడులు తీసుకురాగలం అన్న విషయంగా మనం ఆలోచించుకుంటూ వెళ్ళగలిగితే అప్పుడు రాష్ట్రం ముందుకు వెళుతుంది అన్నది ఆలోచించాలి. సార్, ఇప్పుడు పూర్వాశ్రమంలో మీరు పోలీస్ కాబట్టి అడుగుతున్నానండి. యాక్చువల్గా ఇప్పుడు కొత్త గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా గవర్నమెంట్ ఇంకా టేక్ ఓవర్ చేయలేదు, అంటే తీసుకోలేదు, ఆయన ఇంకా ఆ పగ్గాలు చేపట్టలేదు, కానీ గవర్నమెంట్ అయితే ఏర్పడింది. సో రేపు ప్రమాణ స్వీకారం ఉంది. కానీ ఎప్పుడైతే గవర్నమెంట్కి అంటే ఎన్డీఏ కూటమికి యునానిమస్గా ఒక మెజారిటీ వచ్చిందో చాలామంది ముఖ్యమైన అధికారులని తప్పించడం అంటూ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ డీజీపీ గారు, అలాగే ఎవరు ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు గారిని లీవ్లో పంపించడం జరిగిందని విన్నానండి, చూశాను, న్యూస్ అయితే చూశాను, అది ఎంతవరకు కన్ఫర్మ్ నాకు తెలీదు. ఇట్లా కొంతమంది అంటే అధికారులను తప్పించడం అంటూ అంటే పక్కన లూప్ లైన్లోకి పెట్టడం ఇలాంటివన్నీ జరిగింది.
అంటే ఎందుకు సార్ ఈ ప్రాసెస్ ఎందుకు నడుస్తూ ఉంటుంది? అంటే వాళ్ళు ఇంతకుముందు గవర్నమెంట్‌కి కొంచెం ఏకపక్షంగా వ్యవహరించారన్న కారణం చేత కావచ్చంటారా? అధికారులు కూడా కొంత మర్యాద ఉంటుంది, ఓకే. ఒక లిమిట్ ఉంటుంది. అంటే ఏముందంటే మనం పార్టీ కార్యకర్తలు కాదు ఎప్పుడు, హ్మ్. మనం రాష్ట్ర అభివృద్ధి కోసం వచ్చాం కానీ ఆ పార్టీ అభివృద్ధి కోసం రాలేదు. అందుకనే బ్యూరోక్రసీ ఎప్పుడు కూడా పర్మనెంట్గా ఉంటుంది. వీళ్ళు 5 సంవత్సరాలకు ఎన్నికలు ఫేస్ చేసి ప్రజల అభిమతం మటుకు వీళ్ళు రాజ్యంలోకి వస్తుంటారు, అధికారంలోకి వస్తుంటారు. కానీ బ్యూరోక్రసీ అనేది 30-35 సంవత్సరాలు సుమారుగా ఒక్కొక్కరు పనిచేస్తారు. అందువల్ల ఇందులో అనేక ప్రభుత్వాలను చూస్తారు, అనేక మంది వ్యక్తులను చూస్తారు. కాబట్టి వాళ్లకు మనం గైడెన్స్ ఇవ్వాలి, ఓకే. వాళ్లకు మనం చెప్పగలగాలి. చట్టం ఇలా చెబుతుంది, ఇలా చేస్తే ఈ విధమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా చెప్పింది పోయి చాలామంది ఏంటంటే వాళ్ళు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు. అది తప్పు. ఎందుకంటే రేపు ఏదైనా జరిగితే ఇరుక్కునే వాళ్ళు వీళ్ళే, అధికారులే కదండి. ఎందుకంటే మొత్తం మీద ఫైల్లో ఉంటుంది కదా ప్రతి విషయం, ఫైల్లో రాసి ఉంటారు అభిప్రాయాలు. మరి మీరు అది కరెక్ట్ కాకుంటే మీరు ముందు ఎందుకు రాయలేదని అడుగుతారు. కాబట్టి రేపు ఎప్పుడు కూడా అంటుంటారు, ఇన్వెస్టిగేషన్లో మనుషులు మాట్లాడరు, ఫైల్స్ మాట్లాడతాయండి. ఓకే. కాబట్టి ఆ ఫైల్ మీద మనం ఏం చేశాము, ఎందుకంటే పేపర్లో ఉన్నదానికి రేపు సమాధానం ఇవ్వాలి మనం. అందువల్ల ఏంటంటే బ్యూరోక్రసీ కూడా, యంత్రాంగం కూడా వారికి సరియైన సలహాలు సూచనలు ఇచ్చి వారిని, ఎందుకంటే అల్టిమేట్గా రాష్ట్రం అభివృద్ధి చెందాలనేది చాలా ముఖ్యమైన విషయం. ఆ వ్యక్తి యొక్క కనుసన్నల్లో ఉండి మనమేదో పోస్టింగులు తెచ్చుకుందామని ఎవరు అనుకోకూడదు. ప్రతి పోస్టింగ్లో కూడా చేయడానికి ఏదో ఒకటి చేయొచ్చు, ఏ పోస్టింగ్ అయినా కూడా మీరు చేయవచ్చు. కానీ ఇక్కడ ఎలాగుందంటే మీరే అన్నారు, లూప్ లైన్ అంటారు, మీరే మాట్లాడారు. అవునండి, అవునండి. అదే నేను జనసామాన్యులు ఇంతకుముందు నేను చెప్పినట్టు మంత్రిత్వ శాఖలంటే ఇవే అన్నట్టుగా ఏ విధంగా అభిప్రాయం ఉందో, బ్యూరోక్రసీలో కూడా కమిషనర్ ఆఫ్ పోలీసు, లేకుంటే డీజీపీ, లేకుంటే ఎస్పీఎఫ్ డిస్ట్రిక్ట్, లేకుంటే పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జు, వీళ్ళు చాలా ముఖ్యమని అనుకుంటారు. కాబట్టి ఈ పోస్టింగుల కోసం ఈ రాజకీయ నాయకుల కనుసన్నల్లో మనం ఎలా ఉండాలి అన్నది చాలామంది ప్రయత్నాలు చేస్తుంటారు. అందరినీ అనను కానీ కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు చెప్పిన విషయాలను మనం వినాల్సి వస్తుంది. వినాల్సి వచ్చినప్పుడు ఎప్పుడైతే ఇది చట్టబద్ధంగా చెబితే అది పర్వాలేదు, కానీ చట్టబద్ధత లేని విషయాల్లో మనం ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తామో అప్పుడు ఇటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి. సో అందువల్ల బ్యూరోక్రసీ కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఏ ప్రభుత్వం అయినా కూడా మీరు నియమాలు ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి, వాటి ప్రకారం కనుక మనం అందరము నడుచుకోగలిగితే రాష్ట్రం కూడా బ్రహ్మాండంగా ముందుకు నడుస్తుంది. కాబట్టి ఎందుకంటే కొత్త కొత్త ప్రభుత్వంలోకి చాలామంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ వస్తారు. ఇప్పుడు వాళ్ళు కొంతమంది మినిస్టర్స్ అవుతారు. వాళ్ళకు గవర్నెన్స్ ఇటువంటి విషయాలు తెలియవు. మేము చెప్పిందే అవ్వాలి అని అనుకుంటుంటారు, కానీ అవ్వదు. చెప్పింది మీరు న్యాయబద్ధం ధర్మబద్ధం అవుతూనే అవుతుందని వీళ్ళు చేయాలి. మీరు ఏం చెప్పినా అయిపోతుంది అంటే వాళ్ళు ఏమైనా చెబుతారు. సో ఆ విధంగా బ్యూరోక్రసీ కార్యవర్గం యొక్క భూమిక కూడా రాష్ట్ర అభివృద్ధికి చాలా ముఖ్యం. కాబట్టి ఆ విధంగా ప్రవర్తన ఉండాలని చెప్పేసి మనం అనుకుంటాం. తర్వాత ఆఫీసర్ల యొక్క మెరిట్ని చూసి వాళ్ళని అక్కడ పోస్టింగ్ వేయాలి. వాళ్ళ సామాజిక వర్గాన్ని చూసో, లేకుంటే మాకు ఏం చెప్పినా నో అనరో, ఇలాంటివి క్రైటీరియా పెట్టుకొని వాళ్ళని కనుక వేసుకోగలిగితే రేపు అటు ప్రభుత్వము దాని పర్యవసనాలను అనుభవించాల్సి వస్తుంది, రాష్ట్రం కూడా అవుతుంది. కాబట్టి మెరిట్ షుడ్ బి గివెన్ ది ప్రయారిటీ. ఆ వ్యక్తి మనకు అడుగులు మడుగులు ఎత్తకపోవచ్చు, ఆ వ్యక్తి మనకు అనవసరంగా సెల్యూట్లు కొట్టకపోవచ్చు, కానీ ఆ వ్యక్తిలో పొటెన్షియల్ ఉంది. ఆ వ్యక్తి చట్టబద్ధంగా చేస్తాడు, ఆ వ్యక్తి ఎప్పుడు చేసినా కూడా ధర్మంగా బద్ధంగా చేస్తాడు. అటువంటి వాళ్ళని తీసుకొని మనం కనుక సరి అయిన పొజిషన్స్లో పెడితే ఏమవుతుందంటే రాష్ట్రం బ్రహ్మాండంగా ముందుకు వెళుతుంది. సార్, మన తెలుగువారైన రామ్మోహన్ నాయుడు గారికి ఇది ఏవియేషన్ మినిస్ట్రీ ఇచ్చారండి. అంతకుముందుగా అశోక్ గజపతిరాజు గారు ఇంతకుముందు ఆయన చేశారు. తర్వాత పెమ్మసాని గారికి అండ్ ఉక్కు పరిశ్రమల సంథింగ్ సహాయ మంత్రి ఏదో ఇచ్చారు. లేదు, ఆయనకి చంద్రశేఖర్ గారికి గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్. అవునవును. కిషన్ రెడ్డి గారికో ఎవరికో గారికి గనులు. తర్వాత వచ్చేసి వర్మ గారికి హెవీ ఇండస్ట్రీస్ ఉక్కు, దానిలో సహాయ మంత్రిగా ఇచ్చారు. మన రాష్ట్రానికి 3, ఒక క్యాబినెట్ 2 సహాయ మంత్రులు వచ్చారు. నేను పెమ్మసాని గారిది వర్మ గారిది మార్చాను. సరే, ఈ ముగ్గురు అంటే మన రాష్ట్రంకి ఏదైనా చేయాలి, అభివృద్ధి చేయాలి అంటే ఏ విధంగా ఉపయోగపడే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? నెంబర్ 1 ఏంటంటే రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం, అది నెంబర్ 1. కాబట్టి మనకు ఒక క్యాబినెట్ 2 సహాయ మంత్రులు ఉన్నారు. అంటే ఆ క్యాబినెట్ మీటింగ్లో మన రాష్ట్రానికి చెందిన వ్యక్తులు అక్కడ ఉంటారు, అది నెంబర్ 1. తర్వాత ఏంటంటే ఈ మినిస్ట్రీస్లో అంతా కూడా వీళ్ళ కోఆర్డినేషన్ ఉంటుంది. సపోజ్ రామ్మోహన్ నాయుడు గారు
రేపు ఏదైనా మాకు పోర్ట్ ఒకటి కావాలి అని సోనోవాల్ గారి దగ్గరికి ఒక ప్రపోజల్ తీసుకుని వెళ్ళారనుకో, క్యాబినెట్ కొలీగ్స్, అరే మన రామ్మోహన్ నాయుడు గారు వచ్చారు కాబట్టి చూద్దాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో ఒక పోర్టు గురించో జెట్టి గురించో వచ్చారు, మంజూరు చేద్దాం. సో ఈ విధంగా కూడా ఉంటుంది. తర్వాత ఆయన ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ అస్సాంలో కానీ ఎక్కడైనా ఎయిర్పోర్టో ఏదో ఒకటి కావాలి, వారు వీరి దగ్గరికి వస్తారు, వీరి విధంగా. కాబట్టి ఆ విధమైన కోఆర్డినేషన్ భూమికలో కూడా ఉండొచ్చు. తర్వాత సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఏదైతే వారికి ఇచ్చారో పౌరయాన శాఖలో కూడా ఇప్పుడు రాష్ట్రానికి ఇది, ఎందుకంటే మొత్తం దేశానికి సంబంధించిన మినిస్ట్రీ కాబట్టి వారు ఈ రాష్ట్రానికి సంబంధించిన వారు కాబట్టి ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఒకటి వస్తుంది, అది కూడా త్వరితగతిన తీసుకెళ్తారు. తర్వాత విజయవాడ ఎయిర్పోర్ట్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో తీసుకువెళ్ళడం. తర్వాత వచ్చేసి ఇంకా చిన్న చిన్న ఎయిర్పోర్ట్స్ ఎక్కడైనా డెవలప్ చేస్తూ దీన్ని టూరిజంతో కనుక లింక్ చేయగలిగితే మనం, అంటే ఈ పౌర విమాన శాఖ తర్వాత టూరిజం ఈ రెండింటితో సమన్వయం చేసుకోగలిగితే టూరిజం పొటెన్షియల్ డెవలప్ అవుతుంది రాష్ట్రంలో. సో ఇలాంటి విషయాలు అక్కడ ఉన్నాయి. తర్వాత గ్రామీణాభివృద్ధి చంద్రశేఖర్ గారి దగ్గర, గ్రామీణాభివృద్ధిలో సుమారుగా గత బడ్జెట్ చూస్తే మీకు 1,56,000 కోట్ల బడ్జెట్. అందులో ముఖ్యంగా ఈసారి నిన్న తీసుకున్న నిర్ణయంలో 3 కోట్ల ఇళ్ళు నిర్మించాలన్నది కొత్త నిర్ణయం. కాబట్టి ఇందులో కూడా మన రాష్ట్రానికి కొంత కోటా వస్తుంది. తర్వాత 73, 74 సవరణలను బట్టి డైరెక్ట్గా గ్రామ పంచాయతీలకు ఫండ్స్ ట్రాన్స్ఫర్, అంటే గ్రామ పంచాయతీలు బ్రహ్మాండంగా తయారవుతాయి. సో ఇలాంటివన్నీ కూడా గ్రామీణాభివృద్ధిలో మనం తీసుకుంటాం. కానీ గ్రామీణాభివృద్ధి శాఖకి సంబంధించి ఒక మాట అయితే వినిపిస్తుందండి, అంటే వ్యతిరేక వర్గాల నుంచి. యాక్చువల్గా ఇతను చాలా కాలం నుంచి అమెరికాలో పెరిగారు, అమెరికాలో ఉద్యోగం చేశారు, అలాంటి వ్యక్తికి గ్రామీణ కోసం ఎక్కడ ఇచ్చారు, అసలు ఇలాంటి వ్యక్తికి భారతదేశంలో ఉండే గ్రామీణ పరిస్థితుల కోసం ఏం తొలుస్తుంది అని చెప్పి వైసీపీ నాయకులు కొంతమంది అంటున్నట్టు రకరకాల వైరల్గా కొన్ని మాటలు అయితే వినిపిస్తూ ఉన్నాయండి. ప్రభుత్వము పాలన ఇదంతా కామన్ సెన్స్. నువ్వు సర్వసాధారణ వ్యక్తి యొక్క భావాలకు ఏ విధంగా స్పందిస్తున్నావు అన్న దాని మీద ఆధారపడి, లేకుంటే నేను పెద్ద ఎక్స్పర్ట్ కావాలి, రేపు ఒక పైలట్ని తెచ్చి రామ్మోహన్ నాయుడు గారి ప్లేస్లో కూర్చోబెట్టి, ఎందుకంటే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కాబట్టి ఆయన పైలట్, మంచి పైలట్ కాబట్టి ఆయన అందులో ఇద్దామని. ఇలా అవ్వదు కదా, మంచి రైల్వే డ్రైవర్ని తెచ్చి రైల్వే మంత్రిత్వ శాఖ ఇవ్వడం, ఇలా మాట్లాడినట్టు ఉంటుంది దాన్ని. అలా కాదు, మనిషి యొక్క ఆలోచన, మనిషి స్పందించే తీరు, మనిషిలో ఉన్న ఇనిషియేటివ్, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా మనము ముందుకు తీసుకెళ్ళవచ్చు. మనమంతా కూడా ఎన్నెన్ని విషయాలు నేర్చుకుంటామండి చిన్నప్పుడు కూడా, సడన్గా ప్రతిరోజు నేర్చుకుంటూ ఉంటాము. రేపు మీరు జర్నలిస్ట్గా మీరు ఉన్నారు, ముందు తెలియదు కాబట్టి మీరు జర్నలిస్ట్గా అయిపోయారు. ఏముంది, ఒక విషయం వెళ్ళి ఒక 4 గ్రామాల్లో ఉంటే, వారు కూడా గ్రామ బ్యాక్గ్రౌండే వారిది కూడా. చంద్రశేఖర్ గారు కూడా ఐ థింక్ గుంటూరు పరిసర ప్రాంతాలు, ఐ థింక్ బుర్రిపాలెం పరిసర ప్రాంతాలు, బుర్రిపాలెం వారు కాబట్టి ఆయన కూడా గ్రామంలో పుట్టిన వ్యక్తే. కాబట్టి భారతదేశం అంటేనే గ్రామాలు. మనం ఏదో సిటీలు అనుకుంటుంటాం కానీ మనం అందరం కూడా గ్రామాలకు సంబంధించిన వాళ్ళమే. గ్రామాల్లో ఉన్న సమస్యలు ఏంటి, ఏం కావాలి, ఇల్లు కావాలి, చక్కని ఉద్యోగాలు కావాలి, డ్రైనేజ్ వ్యవస్థ కావాలి, మంచి ఆరోగ్యం కావాలి, ఇవే కావాల్సి ఉంటుంది. దాంట్లో ఏముంది నేర్చుకోవడానికి. అంత ఆయన వెళ్ళి అమెరికాలోనే అంత పెద్ద పొజిషన్లోకి వెళ్ళి ఆయన హాప్కిన్స్ ఇన్స్టిట్యూట్లో ఆయన డాక్టర్గా పనిచేశారని నేను విన్నా. అటువంటి ఇన్స్టిట్యూట్లో పనిచేసిన దానికి దీన్ని నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుందని, ఆల్రెడీ గ్రామానికి చెందినవారే. ఇవన్నీ రాజకీయ విమర్శలు ఉంటాయి, ఆటోమేటిక్గా ఉంటాయి. ఎందుకంటే ప్రతిదీ కూడా రాజకీయ విమర్శగా చేయాలనుకుంటే ప్రతిదీ దాన్ని విమర్శ చేయొచ్చు. ఎందుకంటే ఈ దేశంలో అత్యంత సులభమైన ప్రతిదాన్ని విమర్శించడం అంత సులభం ఏదీ లేదు, ప్రశ్నించడం అంత ఏది సులభం. సార్, విమర్శించడానికి స్థాయి కూడా అవసరం లేదు కదండి, ఎవరినైనా విమర్శించవచ్చు. సమాజంలో ఉన్న విమర్శన చేసే స్థాయి మనం చూసుకుంటే ఎంత దిగజారిపోయామంటే, మంచి మాటలు ఎవరైనా చెబుతుంటే కూడా వారిని ఈ ట్రోల్ అన్నది ఒకటి కొత్తగా ఏర్పడింది. ఎందుకంటే పని పాట లేని ప్రతి ఒక్కడు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఉంటాడు, ఏదో ఒకటి రాస్తూ ఉంటాడు. కానీ అవన్నీ పట్టించుకుంటూ పోతుంటే, అందుకనే అన్నారు స్వామి వివేకానందుల వాడు అంటుంటా, నువ్వు మార్గంలో నడుస్తున్నప్పుడు నీ మీద రాళ్ళు వేసే వాళ్ళ గురించి నువ్వు ఆగి ఆ రాయి ఎత్తుకొని మళ్ళా వాళ్ళను కొట్టే దీంట్లో నువ్వు బిజీగా ఉంటే నీ గమ్యాన్ని నువ్వు చేరుకోలేవంటాడు. కాబట్టి వీరందరూ కూడా ఇటువంటి విమర్శలను పట్టించుకోకుండా మన గమ్యం ఉంది, ఏది రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధి. కాబట్టి ఆ దిశగా మనం ప్రయత్నం చేద్దామన్న లక్ష్యంతో వాళ్ళు వెళ్ళారు. తర్వాత వర్మ గారికి కూడా స్టీల్ ఇండస్ట్రీ కూడా మినిస్ట్రీ ఆఫ్ స్టీల్లో, తర్వాత హెవీ ఇండస్ట్రీస్ నరసాపురం ఎంపీగా వారు ఉన్నారు. కాబట్టి వారికి ఉన్న అనుభవంతో కూడా ముఖ్యంగా మన కడప స్టీల్ ప్లాంట్, తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ఈ 2 అంశాలు ఉన్నాయి. తర్వాత బయ్యారం స్టీల్ ప్లాంట్ ఉంది. సో వీటన్నిటి గురించి కూడా వారు చేయొచ్చు. తర్వాత హెవీ ఇండస్ట్రీస్, ఎందుకంటే మా జయభారత్ నేషనల్ పార్టీ ఏం కోరుకున్నామంటే ప్రతి నియోజకవర్గంలోనూ ఒక భారీ పరిశ్రమ ఏర్పాటు చేయగలిగాం.
ఎందుకంటే ఉద్యోగాలు సృష్టించడంలో పరిశ్రమల వాటా చాలా ఉంటుంది. ఓకే. మీరు అదే చూసుకుంటే ఇప్పుడు తమిళనాడు గురించి ఒకసారి మాట్లాడతాను. తిరుపూర్ అనే ఒక ప్రదేశం ఉంది, తిరుపూర్. అందులో ఈ నెట్వేర్ ఎక్కువగా ఉంటుంది. అంటే మన బనియన్లు ఇలాంటివన్నీ చేస్తారు, అండర్ గార్మెంట్స్ ఎక్కువగా తయారు చేస్తారు. అక్కడ సుమారుగా 8 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. 8 లక్షల మంది పనిచేస్తారు అక్కడ. కాబట్టి చూడండి, మీకు ఫాక్స్కాన్ అనే సంస్థ ఏదైతే ఉందో, అంటే ఈ మొబైల్స్ ఇవన్నీ చేసేవాళ్ళు, వాళ్ళ మొత్తం ఇంటర్నేషనల్లో 8 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు వాళ్ళ దగ్గర. ఒక్క తిరుపూర్లో ఒక్క ఇండస్ట్రీలోనే ఈ నెట్వేర్లో సుమారుగా 8 లక్షలు ఉన్నాయి. కాబట్టి అటువంటి ఇండస్ట్రీస్ ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కటి డెవలప్ చేయగలిగితే మనం ఎంతమందికి మనం పొటెన్షియల్గా ఇవ్వచ్చు చూడండి. కాబట్టి అక్కడ ఆయన భారీ పరిశ్రమలు, ఇక్కడ పరిశ్రమలు, వీరిద్దరూ కనుక ఎవరు వచ్చి కలవగలిగితే మనం ఖచ్చితంగా ముందుకు తీసుకువెళ్ళచ్చు. సార్, మీరు మీ జై భారత్ పార్టీ కూడా సమాజ హితం కోసం పోరాడుతుంది. మీరు వ్యక్తిగతంగా కూడా సమాజం బాగుండాలి అని కోరుకునే వ్యక్తిగా చాలామందికి అందరికీ తెలుసు. ఈ మధ్య ఒక పెద్ద ఆయన మీ టాపిక్ వచ్చినప్పుడు ఆయన ఒక మాట అన్నారు. అంటే ఇది చాలా మందిలో ఉన్న మాటే, చాలాసార్లు నేను అడిగిన మాటే. జేడి లక్ష్మీనారాయణ గారు అద్భుతమైన భావాలు ఉన్నాయి, అద్భుతమైన మంచి వ్యక్తి, సమాజంకు ఏదో ఒకటి చేయాలనుకునే వ్యక్తి. ఆయనకి పార్టీ అండ లేకపోవడం మైనస్ అయింది. అంటే పొలిటికల్ సినేరియోలో గెలిస్తే పదవి ఉంటే ఏదైనా చేయడానికి ఉంటుంది. సో ఆయన ఆ పార్టీలో ఏదో ఒక పార్టీలో, అంటే జనసేన కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, ఆయన భావాలకు దగ్గరగా ఉండే పార్టీలో ఉండుంటే బాగుండేది అని పక్కాగా ఈరోజు అంటే ఒక లెజిస్లేటివ్ మెంబర్ అయ్యేవారు, అంటే శాసనసభకో లేకపోతే ఎంపీగానో రిప్రజెంట్ చేసేవారు. ఆయన అది పొరపాటు చేశారని చెప్పి ఆ పెద్ద ఆయన మీ మీద ఆప్యాయంగా అభిమానంతో అన్నారండి. చాలామంది ఎవరైతే నన్ను ఇష్టపడతారో వాళ్ళందరూ కూడా చాలామంది మాట్లాడారు నాకు. కాబట్టి ఈసారి నాకు ఓట్లు వేయని వాళ్ళు కూడా చాలామంది చెప్పారు, సార్ ఈసారి మీరంతా మేము అభిమానిస్తాం కానీ మీకు ఓట్లు వేయలేదు. దానికి కారణం ఏంటంటే మీకు ఓట్లు వేస్తే ఈ గత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులే ఎవరైనా వచ్చి ఆ పార్టీ వచ్చేస్తుందేమో అన్న భయంతో మీకు వేయలేదని వాళ్ళు చెప్పారు. కాబట్టి ఈ విధంగా చర్చలు ఉపచర్చలు జరుగుతుంటాయి. కాబట్టి వారి వాత్సల్యం, వారి అభిమానాన్ని బట్టి ఆ మాట మాట్లాడి ఉంటారు ఖచ్చితంగా. ప్రస్తుతం ఉన్న రాజకీయ సెటప్లో కూడా చూస్తే ఏదో ఒక పార్టీ అన్నది చాలా ప్రధానమైనది అన్నది కూడా మీరు అన్నట్టు చాలామంది వాళ్ళ అదే ఆ అభిప్రాయాన్ని మీరు గౌరవించి నెక్స్ట్ మళ్ళీ ఏదైనా పార్టీతో కలిసే అవకాశం ఉందని భావించచ్చా అండి? అంటే మీ జై భారత్ పార్టీ కాకుండా, ఎందుకంటే జై భారత్ పార్టీ ఇప్పుడే పుట్టింది, సో అలా కాకుండా ఆల్రెడీ ఒక పెరిగిన పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందని భావించచ్చా? చూద్దాం. ఇంకా మా పార్టీ సభ్యులందరితో కూడా మీటింగ్ 15వ తారీఖు విజయవాడలో ఏర్పాటు చేశాను నేను. అందరితో వెళ్ళి కలిసి డిస్కస్ చేస్తే ఈ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, ఏది మనం ఎక్కడున్నా కూడా రాష్ట్ర అభివృద్ధి అన్నది చాలా ముఖ్యం. మనకు తెలిసిన కొన్ని విషయాలు సంబంధిత వ్యక్తులకు మనం చెబుతూ వెళదాం, వారు ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకువెళ్తారన్నది కూడా చూద్దాం. ఫైనల్గా మనకు కావాల్సింది, మనం ఎక్కడున్నా కూడా మన రాష్ట్రం బాగుండాలి, మన దేశం బాగుండాలి, ప్రజల ఆలోచనలు బాగుండాలి, యువతరం బ్రహ్మాండంగా ముందుకు తీసుకువెళ్ళాలి రాష్ట్రాన్ని అన్న ధోరణిలో ఉంటాను నేను. కాబట్టి ఆ విధంగా నా వంతు కర్తవ్యం ఏదైతే ఉందో నేను ఖచ్చితంగా పాటిస్తాను. అందుకనే షాడో క్యాబినెట్ వ్యవస్థ ఏదైతే మీతో మాట్లాడానో ఆ విధంగా మళ్ళీ దాని ఫలితం ఏంటంటే ఫైనల్గా రాష్ట్ర హితానికి, రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడాలన్నది. సార్, మీ ఆలోచనలు కొన్ని చాలా బాగున్నాయి. అంటే నిజంగా సమాజ హితంకి, అంటే పరిపాలనలో ఇంప్లిమెంట్ చేయగలిగితే చాలా హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. అంటే అటు పరిపాలన దక్షత వాళ్ళకి పెరిగి వాళ్ళకి మంచి మైలేజ్, అంటే పాజిటివ్ మైలేజ్ వచ్చే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం జనానికి కూడా ఒక మంచి జరిగే అవకాశం ఉంది. ఇలాంటి ఆలోచనలతో అంటే ఒక ప్రజెంటేషన్ తయారు చేసి చంద్రబాబు గారి దగ్గరకో, పవన్ కళ్యాణ్ గారి దగ్గరకో వెళ్ళి కలిసే అవకాశం ఉందా సార్ మీరు? డెఫినెట్గా వెళ్తాను. వ్యవసాయ రంగం గురించి ప్రయత్నాలు చేస్తున్నాను. వ్యవసాయాన్ని లాభసాటిగా ఎలాగ చేయాలి, అన్ని సిస్టమ్స్ను ఏ విధంగా ఇంటిగ్రేట్ చేయాలి, ఈ విషయం మీద నేను ఆలోచిస్తున్నాను. తర్వాత ఉద్యోగాలు ఎలా సృష్టించాలన్న దాన్ని కూడా స్టడీ చేస్తున్నాను. ఇవన్నీ అయ్యాక ఖచ్చితంగా వెళ్తాను. ఏ విధమైన భేషజాలు ఇలాంటివి నాకు ఎప్పుడు ఉండవు. రాష్ట్ర హితం కోసం ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్తాను. వాళ్ళు కూడా మీ మీద అంతే అభిమానంతో ఉన్నట్టున్నారు. అడుగుతాను వాళ్ళకి జనరల్గా మీరంటే ఒక సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టు అంటే జనం అనుకుంటూ ఉంటారండి. ఎంతవరకు నిజమో నాకే తెలియదు. కలిసినప్పుడు ఎప్పుడు, ఎందుకంటే వాళ్ళు అప్యాయంగా పలకరిస్తారు నన్ను, దాంట్లో ఏమీ ఇది లేదు. ఎక్కడైనా కలిసినప్పుడు కానీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు కానీ కలవిస్తారు. ఎందుకంటే నాకు వేరే ఆలోచనలు ఏమీ ఉండవు. ఏది చేసినా కూడా మనం యువతరానికి చేద్దామన్నదే ఉంటుంది. కలాం గారు కావచ్చు, వివేకానందుల వారు కావచ్చు, వారు ఎప్పుడు కూడా యువతరం పట్ల వాళ్ళు చూపించిన ఆదరాభిమానాలు. ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ ముందుకు నడిపించాలంటే అది కేవలం యువతరంతో మాత్రమే సాధ్యం. కాబట్టి అటువంటి యువతరం ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న భారతదేశంలో వాళ్ళను సక్రమమైన మార్గాల్లోకి తీసుకువెళ్ళాలి. ఎందుకంటే ఇది అన్ట్యాప్డ్ పొటెన్షియల్, అంటే ఒక పెద్ద నదికి ఉన్నంత శక్తి ఉన్నట్టుగా ఉంటుంది ఇది. ఎందుకంటే ఒక వరదల్లో ఉన్న నది చూడండి ఎంత శక్తి ఉంటుందో, కానీ ఆ వరదల్లో ఉన్న నదిలో ఉన్న శక్తిని మనం ఎంత చక్కగా ఒక ఆనకట్ట కట్టి అది చేస్తే మనము వ్యవసాయానికి నీళ్లు ఉపయోగించుకోవచ్చు,
రేపు ఎలక్ట్రిసిటీ జనరేషన్ కూడా ఉపయోగించుకోవచ్చు. కానీ దాన్ని అలాగే వదిలేసామనుకోండి, అదేమవుతుంది, ఊర్ల మీద పడిపోయి ఊర్ల నాశనం అయిపోతుంది. సో విద్యార్థి లోకం కూడా అలాగే, యువతరం కూడా అలాగే. కాబట్టి యువతరాన్ని ఎలా ట్యాప్ చేయాలి మనం, యువతరాని యొక్క ఆకాంక్షలు ఏంటి, వాళ్ళ కాంక్షలు ఏంటి, అది ఎలా ట్యాప్ చేయాలనుకున్న దాని మీద నేను మెయిన్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. అందుకని మీరు చెప్పినట్టు వ్యవసాయ రంగం, ఉద్యోగాల సృష్టి, ఈ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మిగతా ప్రభుత్వ నిర్ణయాల గురించి కూడా మనం ఏ విధంగా పాజిటివ్గా సకారాత్మకంగా పడవచ్చు అన్న దాని గురించి కూడా ఖచ్చితంగా నా వంతు పాత్ర నేను పోషించాను. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ నా భూమిక అలాగే ఉంటుంది, మా పార్టీ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి ప్రతిదీ మనం విమర్శించాలన్న ధోరణి ఎప్పుడూ ఉండదు. సకారాత్మకంగా అందరం కలిసి ముందుకు వెళదామన్న ధోరణిలోనే ఉంటాం మేము. సార్, చంద్రబాబు గారిని లాస్ట్ టైం ఎప్పుడంటే కలిసారు మీరు? లాస్ట్ కలిసిన సందర్భం 2 సార్లు కలిశాను వారిని ఇప్పటి వరకు. ఒకసారి తితిలి తుఫాన్ అప్పుడు కలిశాను. తితిలి తుఫాన్ సందర్భంగా ఆ సమయంలో నేను ఒక దత్తత తీసుకున్న గ్రామాల్లో నేను 3 రోజులు ఉన్నాను అక్కడే. తుఫాన్ జరిగినప్పుడు ఆ ప్రాంతంలో తిరిగి, ఆ ప్రాంతం మళ్ళీ ఎందుకంటే చాలా నష్టం సంభవించింది శ్రీకాకుళం జిల్లాలో. అనేక జీడి, మామిడి చెట్లు ఇవన్నీ కూడా పడిపోయాయి, కొబ్బరి చెట్లు పడిపోయాయి. దాంతో ఏ విధంగా ఈ వీళ్లకు మనం ఉపయోగపడవచ్చు అన్నది ఒక లెటర్ తయారు చేసి వాళ్ళకు నేను పలాసలో ఇచ్చాను. పలాసలో వారు ఉన్నప్పుడు వెళ్ళి ఇచ్చాను. అది మొదటిసారి నేను కలవడం చంద్రబాబు గారిని. రెండవసారి మా అమ్మాయి పెళ్లి గురించి ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళాను. వారు మా అమ్మాయి రిసెప్షన్ కూడా వచ్చారు. సో ఈ 2 సార్లు మాత్రమే కలవడం జరిగింది. సార్, ఇప్పుడు దత్తత తీసుకున్నాను అన్నారు కదండి, ఏ గ్రామం అండి అది? సహలాల పుట్టుగా అని మన కవిటి మండలం, కవిటి శ్రీకాకుళం జిల్లాలో. అది వెనకబడింది ఉద్దానం ప్రాంతం. అది ఉద్దానం ప్రాంతం. తర్వాత వచ్చేసి అక్కడ ఈ కిడ్నీ వ్యాధులు ఇవన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అక్కడ మా ఫౌండేషన్ తరపున కొద్దిగా పని చేశాము అక్కడ. కాబట్టి ఆ తితిలి తుఫాన్ అప్పుడు నేను అక్కడ 3-4 రోజులు ఉండి ఆ ప్రాంతం ఎలా మనం బయటికి తీసుకురావాలన్న ప్రయత్నాలు చేశాం. ఆ సందర్భంగా చంద్రబాబు గారిని కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత కలవలేదు కదండి, అదే ఆఖరండి? పెళ్ళి ఐ థింక్ రిసెప్షన్ కానీ ఎంగేజ్మెంట్ అప్పుడు కలిశాను ఒకసారి. బయటకు వచ్చిన తర్వాత కలిసాం, మాట్లాడుకున్నాం. ఓకే, ఏం మాట్లాడుకున్నారు సార్? అంటే రాజకీయాలేనా లేకపోతే ఫార్మల్గా అండి? ఎలా ఉన్నారు, బాగున్నారా, ఎలా ఉన్నారు, అంతే. ఆ విధంగా జస్ట్ ఒక 5 minutes కలిసాం. ఓకే 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 సార్, ఇప్పుడు ఎలక్షన్లు అనగానే చాలాసార్లు ఎగ్జిట్ పోల్స్ విషయంలోని సెఫాలజిస్టులు వీళ్ళందరూ పుట్టుకుని వస్తుంటాయి. ఎలక్షన్ అనగానే ఒక అతిపెద్ద, ప్రపంచంలోనే మన భారతదేశంలో ఉన్న అతిపెద్ద పండుగని లాస్ట్ టైం మీరే అన్నట్టున్నారు. అవును. సెఫాలజిస్టులు వీళ్ళందరూ వస్తూ ఉంటారు, రకరకాల ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారు. ఈసారి ఎగ్జిట్ పోల్స్ చాలా మటుకు పాత గవర్నమెంట్ వైసీపీ ఎలాగైనా ఇక్కడ ఫామ్ చేయబోతుందన్నారు. కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఏంటంటే టీడీపీకి వచ్చే అవకాశం ఉందని కూడా అన్నారు. అప్పుడు పరస్పర ఆరోపణలు కూడా జరిగాయి. అది పెయిడ్ అంటే ఇది పెయిడ్, ఇది పెయిడ్ అంటే అది పెయిడ్ అని రకరకాలుగా. వీళ్ళ మధ్య ఒక మెగాస్టార్ వచ్చాడు, కేకే, కిరణ్ కొండేటి అనే ఒక వ్యక్తి. కేకే అనే కూడా ఆయన 151 అని చెప్పారు. ఎస్, అవునండి, 2019లో చెప్పారు. ఈసారి 161 అన్నట్టుగా ఉంది. 161, 3 పెరిగాయి, 3 పెరిగాయి. సార్, ఆయన 2019లో చెప్పినప్పుడు అంటే టీడీపీ పార్టీ 20 సీట్లకి కన్ఫైన్ కాబోతుంది, వైసీపీ 151 సంథింగ్ ఏదో రాబోతుందని చెప్పినప్పుడు చాలామంది విమర్శించారు. అట్లాగే ఇప్పుడు 161 చెప్పారు టీడీ. యాక్చువల్గా ఆయన చెప్పిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే అండి, జనసేన పార్టీ 21కి 21 గెలుచుకోబోతుంది, వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదు. ఇవన్నీ ఆయన చెప్పినవండి, ఆ రోజు చెప్పారు. అలాగే కూటమి 161 సీట్లు గెలుచుకోబోతుంది అన్నారు. ఇప్పుడు ఒక 3 సీట్లు ఎక్స్ట్రా గెలుచుకుంది, 164. సో ఆ వ్యక్తి అంటే అవన్నీ మీరు చూసే ఉంటారు, మీరు కూడా గమనించే ఉంటారు. దాన్ని పరిశీలిస్తే ఏమనిపించిందండి ఆయన కోసం కానీ, లేకపోతే ఆ విశ్లేషణ కోసం? అంటే మనం ఈ సెఫాలజీలో కానీ ఎగ్జిట్ పోల్స్ కానీ ఎంత సైంటిఫిక్గా చేస్తామన్న దాని మీద రిజల్ట్స్ ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే ఈ ఎగ్జిట్ పోల్ చేసేవాళ్ళు ఎవరు కూడా ఎంతమందిని మేము అడిగాము, మా శాంపుల్ సైజ్ ఎంత, పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంతమంది మహిళలు, ఎంతమంది పురుషులు, తర్వాత ఎంతమంది యువతరం, ఆ తర్వాత అర్బన్ ఎంత, రూరల్ ఎంత, ఈ స్టాటిస్టిక్స్ ఎవరు ఇవ్వరు. వాళ్ళు 100 మందిని ప్రశ్నించారా, 1000 మందిని ప్రశ్నించారా, 2 లక్షల మంది ప్రశ్నించారా, ఎక్కడా కూడా లేదు. ఎప్పుడైతే మన శాంపుల్ సైజ్ పెరుగుతుందో మనము రియాలిటీకి దగ్గరగా వెళతాం. సో నేను అనుకోవడం కేకే గారు ఎవరైతే ఉన్నారో వారి కిరణ్ గారు అనుకుంటారు, వారి చేసిన సర్వేలో ఐ థింక్ ఒక పెద్ద టీమును పెట్టి వాళ్ళు ఎక్కువ మందిని వాళ్ళు పరిశీలించుంటారు అనుకుంటున్నాను. అవును, నేను ఆయన ఇంటర్వ్యూ కూడా చేశానండి. ఆయన ఇంటర్వ్యూ చేసి పాపులర్గా ఉన్న సంస్థలకి ప్రజలు నిజం చెప్పరు. చాలామంది ఒక్కోసారి నిజం చెప్పకపోవచ్చు, అంటే ఫోన్ వస్తుంది ఎవరి దగ్గర నుంచి, మేము పలానా సంస్థ నుంచి మాట్లాడుతున్నామండి, మీరు ఏ పార్టీకి ఓటేశారంటే ఎవరు చెప్తారండి?
కానీ యాక్చువల్గా ప్రత్యక్షంగా వెళ్ళి అక్కడ ఉండి చేసి కాబట్టి కిరణ్ కొండరెడ్డి గారు వారు ఎలాగా ఈ చేశారన్నదాన్ని కూడా ఐ థింక్ మీరు నా ఇంటర్వ్యూలో ఆయన చెప్పారండి. నేను ఆల్రెడీ ఇంటర్వ్యూ చేశాను ఆయనది. ఆయన శాంపిల్ సైజ్ కోసం కూడా అడిగినప్పుడు ఆయన ఒక మాట అన్నారు. అంటే యాక్చువల్గా శాంపిల్ సైజ్ అనేది చాలామంది రాజకీయ నాయకులు కూడా ఎన్ని శాంపిల్స్ తీసుకుంటారండి అంటూ ఉంటారు. శాంపిల్ సైజ్ ఒకటే కాదు, శాంపిల్ సైజ్ అనేది అతి ముఖ్యమైనది. కానీ దానికంటే కూడా అతి ముఖ్యమైన కొన్ని ఉన్నాయండి. అంటే ఏ వర్గాలు ఎలా ఉన్నాయి, ఎలా అంటే ఆ పర్సంటేజ్ ఎలా ఉంది అక్కడ, అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. యూనివర్సల్ సమస్య అంటూ ఎప్పుడు ఉండదు. సో ప్రాంతాన్ని బట్టి మేము చేసామండి. మాకు కొన్ని స్లీపర్ సెల్స్ కూడా ఉన్నాయి. వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు. కొంతమంది మేము వీళ్ళందరినీ పెట్టేవాళ్ళం, వాళ్ళు వెళ్ళి జనంతో మమ్మల్ని సైంటిఫిక్గా వెళ్ళారు కాబట్టి నిజానికి దగ్గరగా రాగలిగారు. ఎందుకంటే కొన్ని ఎగ్జిట్ పోల్స్ మీరు చూసుకుంటే దేశంలో కూడా చాలా ఇవే. యాక్చువల్గా మీరు చూసుకుంటే 2018 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో డిమానిటైజేషన్ అప్పుడే అయింది. డిమానిటైజేషన్ అయిన తర్వాత నోట్ల రద్దు తర్వాత మొదటి ఎలక్షన్స్ వెళ్ళింది ఉత్తరప్రదేశ్. ఆ సమయంలో చెప్పింది ఈ సఫాలజిస్టులు ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు చెప్పింది యూపీలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందన్నారు. అక్కడ భారతీయ జనతా పార్టీ 323 సీట్లతో వచ్చింది యోగి ఆదిత్యనాథ్ గారి ఆధ్వర్యం. అలాగా ప్రతి చోట ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 2004 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ ఇండియా షైనింగ్ నినాదంతో వెళ్ళింది. అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ వచ్చేస్తుందన్నారు వాజ్పేయి గారిగా. అప్పుడు రాలా. అప్పుడు మళ్ళీ యూపీఏ గవర్నమెంట్ ఏర్పడింది. కాబట్టి ఏమవుతుందంటే మీరు అన్నట్టు ఇది సైంటిఫిక్ బేస్. ఎంత ఏ నియోజకవర్గాలు ఏ సమస్యలు ఎటువంటి ఎవరిని మనం ప్రశ్నించాం వీటన్నిటి మీద రియాలిటీ దగ్గరికి వెళుతూ ఉంటాం. కానీ అల్టిమేట్గా ఎగ్జిట్ పోల్స్ ఉపయోగము ఎంతవరకు ఉంటుందన్నది కూడా మనం చూస్తే చాలామంది ఈరోజు ఎవరో 30 కోట్ల బెట్టింగ్ పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడని నేను పేపర్లో చదివాను. ఈ గత ప్రభుత్వం మళ్ళా వస్తుందని చెప్పేసి బెట్టింగ్ పెట్టి ఒక వ్యక్తి 30 కోట్లకు బెట్టింగ్ పెట్టి అది చేయలేక ఆత్మహత్య చేసుకున్నాడు. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ అల్టిమేట్గా దేనికి ఉపయోగపడుతున్నాయి? ఎందుకంటే వెయిట్ చేయాలి, వెయిట్ చేసిన తర్వాత రిజల్ట్స్ వస్తాయి. ఆ లోపల మనకు ఉన్న ఆతృత ఏమైపోతుందో అన్న దీంతో ఎగ్జిట్ పోల్స్ అన్సైంటిఫిక్గా చేసే. అంటే మన రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళ్ళడానికి కేంద్ర సహకారం అవసరమని ఫస్ట్ నుంచి అందరూ, అంటే చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తున్నారు. అసలు బీజేపీతో జత కట్టడానికి కారణమే అదని చెప్పారు ఆయన. ఎందుకంటే రేపు పొద్దున మనం వస్తే వాళ్ళు సహకారం ఉంటుంది, సో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్ళొచ్చు అని. అంటే రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఈ ముగ్గురు కాంబినేషన్, అంటే త్రిమూర్తుల కాంబినేషన్ అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను అంటున్నానండి, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు త్రిమూర్తులు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంబినేషను ముందుకు బాగా వెళ్ళడానికి, రాష్ట్రం అభివృద్ధి చెందడానికి చంద్రబాబు గారు ఇమ్మీడియట్గా ఎలాంటి సమస్యల మీద, ఎలాంటి పరిస్థితుల మీద ఫోకస్ చేస్తే బాగుంటుందని మీ ఆలోచన? ఏది ఏమైనా కూడా రాష్ట్ర అభివృద్ధి అన్నది చాలా ముఖ్యం. అంటే రాష్ట్రాన్ని పెద్ద పెట్టున అభివృద్ధి ఎలా చేయాలి అన్న దాని మీద మనం తీసుకురావాలి. దానికి ఏ రాష్ట్రమైనా ఇప్పుడు అభివృద్ధి చెందాలి అంటే పెట్టుబడులు, ఇదే వన్ ఆఫ్ ది బాటమ్ లైన్స్. తర్వాత మంచి లా అండ్ ఆర్డర్ ఏర్పాటు చేయడం. ఏ రాష్ట్రంలో అయితే లా అండ్ ఆర్డర్ బాగుంటుందో ఆ రాష్ట్రంలో పెట్టుబడులు బాగా వస్తాయి. ఇప్పుడు బీహార్లో ఎవరు కూడా పెట్టుబడులు పెద్దగా పెట్టడానికి ఇంతకుముందు అనుకూలత ఉండేది కాదు. ఎందుకంటే అక్కడ ప్రైవేట్ ఆర్మీలు ఈ సినిమాల్లో చూపించినట్టు ఈ రైఫిళ్ళు తీసుకొని వెళ్ళడం, ఇలా చేస్తే ఏ పెట్టుబడిదారు అక్కడికి వెళ్తాడు? ఏ మనం పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్ అక్కడికి వెళ్తాడు? అదే గుజరాత్, మహారాష్ట్ర చూడండి, ప్రతి ఒక్కరు అక్కడికే తీసుకెళ్తారు. ఎందుకంటే అక్కడ శాంతి భద్రతలు బాగుంటాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ అన్నది నెంబర్ 1 ప్రయారిటీలో చంద్రబాబు గారు తీసుకెళ్ళారు. శాంతి భద్రతల కోసం మినిస్టర్ పెద్ద ముఖ్యం కాదు, మనం వేస్తున్న అధికారులు, డీజీపీ ఎవరు, కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎవరు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఎస్పీస్ ఎవరు, తర్వాత పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జీలుగా, ఎస్హెచ్ఓలుగా, సిఏలుగా ఎవరిని ఏర్పాటు చేస్తున్నారు, వీటిని జాగ్రత్తగా మనం వేసుకుంటే చాలు. అంత పెద్ద మినిస్టరు పెద్ద ఇట్ ఈజ్ ఇమ్మెటీరియల్. కర్తవ్యాన్ని చక్కగా చేసే పోలీస్ ఆఫీసర్లను కనుక మనం ఏ స్థాయిలో ఏ ప్రాంతాల్లో ఎవరెవరిని ఉంచాలని కనుక నిర్ణయం తీసుకొని వేయగలిగితే వాళ్ళు చట్టబద్ధంగా చేయడానికి మీరు ఫ్రీ హ్యాండ్ ఇస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకనే ఖాకీ అనే ఒక సినిమాలో అమితాబ్ బచ్చన్ అంటాడు, ఏమంటారంటే పోలీసు సంకల్పిస్తే మీ ఇంటిలో ఒక చిన్న బొమ్మ కూడా ఎవరు దొంగతనం చేయలేడంటాడు. అంటే ఆ విధంగా అటువంటి వ్యక్తులను సరి అయిన స్థానాల్లో వాళ్ళని పెట్టాలి. లేకుంటే మన పని వీళ్ళు చేస్తారు, లేకుంటే మనకు తెలిసిన వాళ్ళు, ఈ విధమైన మొహమాటాలకు వెళ్తే ఏమవుతుందంటే ఫైనల్గా లా అండ్ ఆర్డర్ అనేది దెబ్బతింటుంది. తర్వాత క్యాడర్కి కూడా గట్టిగా చెప్పాలి. ఇప్పుడు ఏమైతుందంటే ఎన్నికల తర్వాత, పోలింగ్ తర్వాత ఇప్పుడు కూడా కొట్లాట్లు జరుగుతున్నాయి. అంటే మన రాష్ట్ర రెప్యుటేషన్ దెబ్బతింటుంది. ఇన్వెస్టర్లు కూడా 10 సార్లు ఆలోచిస్తారు. కాబట్టి క్యాడర్లకు కూడా 2 పార్టీలు కూడా క్యాడర్లకు అయిపోయింది. ఇప్పుడు ప్రజల
వాళ్ళు ఎన్నికల్లో వాళ్ళ అభిప్రాయం చెప్పారు, దాన్ని గౌరవించి మనం రాష్ట్ర అభివృద్ధికి అందరం కలిసి పోరాడదామని చెప్పేసి అన్న మెసేజ్ రెండు పార్టీలు, అన్ని పార్టీల నుంచి కూడా వెళ్ళాలి. లేకుంటే ఏముందంటే ఈ కక్షలు కార్పణ్యాలు ప్రగలు ప్రతీకారాలు తీసుకుంటూ వెళ్తుంటే రాష్ట్రం యొక్క రెప్యుటేషన్, రాష్ట్రం యొక్క పేరు పాడైపోతుంది. కాబట్టి అది కూడా చేయాల్సిన చాలా ముఖ్యం. కాబట్టి లా అండ్ ఆర్డరు, ఇన్వెస్ట్మెంట్ ఎలా తీసుకురావడం, కేంద్రం నుంచి ఏ విధంగా అభివృద్ధి కోసం మనకు ప్రత్యేక ఫండ్స్ ఎలా తీసుకురావడం, ప్రత్యేక హోదాని ఏ విధంగా తీసుకురావడం, విభజన హామీలను ఎలా పూరించడం, ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళుతూ మనం కనుక అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళగలిగితే మనకున్న పొటెన్షియల్ ఈ యువతరాన్ని సక్రమంగా మనం ఎలా ఉపయోగించుకోవాలన్న దాని మీద కేంద్రీకృతం చేయగలిగితే, వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే విధంగా మనం ముందుకు వెళితే ఖచ్చితంగా రాష్ట్రం ముందుకు వెళుతుంది. ఆ దిశగా వారు అనుభవజ్ఞులు కాబట్టి ఈ విషయాల మీద ఖచ్చితంగా వారు కాన్సన్ట్రేట్ చేస్తారు అన్నది నేను. అందుకనే మొదటిది మెగా డిఎస్సి మీద సంతకం పెడతారన్నట్టుగా వారు చెప్పారు. కాబట్టి అందరూ యువతరం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే డిఎస్సిలో మ్యాక్సిమం రిక్రూట్మెంట్స్ అవుతాయి, 6,000 నుంచి 10,000 వరకు కూడా అవుతాయి. సో వీటి కోసం యువతరం ఎదురు చూస్తుంది. ఓకే సార్, అలాగే ఇందాక అంటే పోలీస్ యంత్రాంగం కోసం మనం మాట్లాడుకునేటప్పుడు కొంతమంది అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారు ఇట్లా కూడా చెప్పారు. సో అలాంటి వాళ్ళని పక్కన పెడితే మిగతా పోలీస్ యంత్రాంగం ఈ ఎలక్షన్ సినేరియాలోని ఎట్లా చేసింది అని మీరు అనుకుంటున్నారు? ఎలాగా సర్వీస్ చేశారని అనుకుంటున్నారు? ఎలక్షన్స్ వచ్చేసరికి ఏమంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ప్రాధాన్యత ఉంటుంది. అందుకే అందరూ కూడా ఈ ఎలక్షన్ కమిషన్ మీద డెప్యుటేషన్లో ఉంటారు. అందుకనే మన రాష్ట్రంలో డీజీపీని కూడా మార్చి కొత్త డీజీపీని తీసుకొచ్చి పోలీస్ యంత్రాంగం ఎలా ఉంటుందంటే ఒక్కసారి ఓవర్ నైట్లో మారిపోతుంది. పైన బాస్ ఎలా ఉన్నాడని చూసి దాన్ని బట్టి సర్దుకుంటుంది. కాబట్టి అందుకనే చెప్పాను, మంచి వ్యక్తుల్ని తీసుకొచ్చి డ్యూటీని క్రమబద్ధంగా చేసే వాళ్ళని తీసుకొచ్చి ఆయా పొజిషన్లో పెడితే ఆటోమేటిక్గా డౌన్ ది లైన్ మెషినరీ తనంతకు తానే సర్దుకుంటుంది. కాబట్టి అది అందువల్ల ఎవరైనా కొంతమంది అధికారులు ఆ పార్టీ కొమ్ము కాచారు, ఈ పార్టీ కొమ్ము కాచారు అన్న వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అనేక మంది ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత సిఐలు వీళ్ళని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి ఎప్పుడూ కూడా ఈ అధికార వర్గం అంటే కార్యనిర్వాహక వర్గం ఎప్పుడూ కూడా చట్టం, న్యాయం, పద్ధతులు వీటిని అనుసరించి కనుక ముందుకు వెళితే రాష్ట్రం బ్రహ్మాండంగా ముందుకు వెళుతుంది. తర్వాత రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ మీద అనవసరంగా ఏదైతే చట్టబద్ధం కాదో వాటి మీద ప్రెషర్ తీసుకురాకూడదు అన్నది కూడా వాళ్ళు గమనించారు. నేను అన్నది ఏంటంటే సార్, అంటే యాక్చువల్గా కొంతమంది అధికారులు ఈ బాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పక్కన పెడితే మిగతా యంత్రాంగం అంతా ఒక హీరోయిక్గా పనిచేస్తుందని భావించవచ్చా సార్ ఎలక్షన్ సినేరియోలో? ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా బాగా పనిచేద్దామనే ఉంటారు. కానీ ఏంటంటే ఆ పరిస్థితులు, పైనుంచి ప్రెషర్స్, వీటి వల్ల ఏంటంటే మనసును చంపుకొని పనిచేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి ఈ మనసును చంపుకొని ఎప్పుడూ పని చేయకుండా ఉండే విధానాన్ని మనం తీసుకురా. అంటే నేను ఎందుకు అడిగానంటే సార్, మన రాష్ట్రంలో కొన్ని చెదురుమదురు సంఘటనలు తప్ప మిగతా చాలా చోట్ల ప్రశాంతంగా జరిగింది, ఆల్మోస్ట్ కంప్లీట్గా ప్రశాంతంగా జరిగింది. కానీ ముఖ్యంగా వైలెన్స్ ఎప్పుడు జరిగిందంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత మొదలైంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత మొదలైంది, తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా కొన్ని చోట్ల మనం చూస్తాం. దీన్ని ఎలా చూడాలంటారు సార్? ఎలక్షన్ ముందు యాక్చువల్గా కొట్లాడ అనేది ఉంటుంది, ఎలక్షన్ తర్వాత కొట్లాడుకోవడం అనే దాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఏమవుతుందంటే ఒక రకంగా ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చినట్టు చాలామంది ఫీల్ అయిపోయి ఈ విధంగా మనం అండర్ ప్రెషర్ ఉండిపోయాము. కాబట్టి ఇప్పుడు మనకు ఒక అవకాశం దొరికిందని కొంత లోకల్ లెవెల్లో కూడా ఆలోచించే తత్వం ఉంది. దానికి మొన్న ఐ థింక్ చంద్రబాబు నాయుడు గారు అందరికీ చెప్పారు, ఎవరు కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోగలండి, శాంతి భద్రతలను ఏర్పాటు చేయండి. ఎందుకంటే అది ప్రభుత్వం రెగ్యులేషన్ మీద ఆధారపడి ఉంటుంది. రేపు ఏది చేసినా కూడా మళ్ళీ ప్రభుత్వమే దాంట్లో చర్యలు తీసుకోవాల్సి. కాబట్టి ఇలాంటి అవకాశాలు ఇవ్వద్దు. ఇదే నేను మొదటి నుంచి కూడా చెప్పాను. అన్ని పొలిటికల్ పార్టీల లీడర్స్ కూడా వాళ్ళ క్యాడర్కి, శ్రేణులకి చెప్పాలి, ప్రజల యొక్క అభిమతాన్ని మనం స్వీకరిద్దాం, ఎటువంటి విధంగా దుర్మార్గాలు చేయొద్దని చెప్పాల్సిన బాధ్యత వాళ్ళందరి మీద ఉంది. సార్, ఓటమి తర్వాత జేడీ లక్ష్మీనారాయణ గారు ఏ విధంగా మారబోతున్నారు, ఏ పాఠం నేర్చుకున్నారు? ఎలక్షన్ ఓటమి అంటున్నాను నేను, ఓటమి అంటే నా ఉద్దేశం ఎలక్షన్ ఓటమి. అంటే ఎలక్షన్లో ప్రస్తుతం అనేక విషయాలు నేర్చుకున్నాను నేను. యాక్చువల్గా క్యాంపెయినింగ్ ఎలా ఉంటుంది, ఎందుకంటే మేమంతా కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేశాం. ఇక్కడ మీరు చూస్తుంటే ప్రతి ఇంటికి నేను వెళ్ళడానికి ప్రయత్నం చేశాను, మా అభ్యర్థులు కూడా వెళ్ళారు. ఆ తర్వాత ఏంటంటే మేము తెలుసుకున్నది ఏంటంటే ప్రధానంగా పోటీ ఎప్పుడు కూడా రెండు పార్టీల మధ్య ఉంటుంది. రెండు పార్టీల మధ్య ప్రధానమైన పోటీ ఉంటుందని ఈ ఎలక్షన్లు, మిగతా ఎలక్షన్లు కూడా చెబుతున్నాయి. ఆ తర్వాత మన సకారాత్మక భూమిక ఎలా ఉండాలి అన్నదాన్ని కూడా మనం నిర్ణయించుకుందాం. ఎప్పుడు కూడా మన ఉనికి ఎప్పుడు కూడా మన స్వప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్ర హితవు కోసం ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. కాబట్టి మా పార్టీలో ఉన్న
మిగతా అభ్యర్థులందరితో కూడా చర్చిస్తాను, పార్టీ ప్రముఖులతో కూడా చర్చించి రాబోయే మన ప్రయాణం దేశ హితం కోసం, రాష్ట్ర హితం కోసం ఇంకా ఎలా మనం ముందుకు వెళ్ళగలం అన్న దాని గురించి ఆలోచిస్తూ ముందుకు వెళ్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలా సమయం కేటాయించారు. జై భారత్. వ్యూస్ చూసారు కదండి, ఇది జేడి లక్ష్మీనారాయణ గారి అంతరంగం. ఆయన అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ జరిగిన పరిణామాల మీద ఆయన ఆలోచనల్ని, తర్వాత రాష్ట్రాభివృద్ధికి సంబంధించి ఆయన అనుకుంటున్న విషయాల్ని, ఆలోచనలు కూడా పంచుకున్నారు. అవన్నీ సీఎం గారి దగ్గరికి, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, అలాగే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కూడా వాళ్ళిద్దరి దగ్గరికి కూడా తీసుకుని వెళ్ళే అవకాశం ఉంది. తప్పకుండా వాళ్ళని కలుస్తానన్న ఆలోచనలు పంచుకుంటాను. ఏదేమైనా అందరూ కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని చెప్తూ ఉన్నారండి. ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ జగదీష్. బై బాయ్.